నమస్కారము. నేను దేవేంద్ర జటాయి వింగ్స్ వాస్తుశాస్త్ర ఇంకా ఆల్ ఈస్ వెల్ మీడియా ఛానల్ ఇంకా బ్యానర్ ఇంకా వస్తా ఉన్నాను. ఇప్పుడు వాస్తు పతి మాట్లాడతాను. వాస్తు అంటే ఏమి, వాస్తు ఇంకా ఏమి ప్రయోజనము, వాస్తు ఏమికి ఇంపార్టెంటు, వాస్తు మన లైఫ్లో ఏం పని చేస్తుంది, అందరికీ డౌట్ ఉంది. సో ఆది కారణ ఇప్పుడు నేను వచ్చి మీకు నేను ఈ ఛానల్లో మీకు అంత డీటెయిల్గా మాట్లాడతాను. ఈ ఛానల్లో ఈ ఎపిసోడ్ ఎవరు చూస్తారో ఎవరెవరికి వాస్తు పతి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఫుల్ అర్థమవుతుంది. ఆమెకి వాస్తు ఇంకా ఏమి బెనిఫిట్స్ అంత లాభమో అంతా తెలుస్తుంది. వాస్తు లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఏమిటికంటే ఈ వీడియో ఫుల్ చూడండి. నేను ఇప్పుడు 5 లాంగ్వేజ్లో చేస్తున్నాను. ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు. సో నాది ఒకే ఛానల్లో ఆల్ ఈస్ వెల్ మీడియా @555లో వస్తూ ఉంది. మీరు దాంట్లో లాగిన్ చేసుకొని ప్లే లిస్ట్ తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు వీడియోస్ అంతా దాంట్లో ఉంటుంది. దీంట్లో మీరు చూస్తే మీకు అంత ఇన్ఫర్మేషన్ క్లీన్గా తెలిసిపోతుంది. ఏమిటికి మనకి వాస్తు కావాలా, వాస్తు ఇంకా ఏం యూస్ఫుల్ ఇప్పుడు అంతా డీటెయిల్స్ చెప్పేస్తాను. ఓకేనా. వాస్తు అంటే ఏమి ఫస్ట్ తెలుసుకున్నాలా. నేను బోర్డు పైన రాసి చూపిస్తాను, అప్పుడు మీకు క్లీన్గా అర్థమవుతుంది. వాస్తు అంటే ఏమి, వాస్తు అంటే వాస్తు ఈజ్ ఈక్వల్ టు ప్లేస్. ఓకేనా. ప్లేస్. శాస్త్ర మీన్స్, శాస్త్ర అంటే నాలెడ్జ్. శాస్త్ర మీన్స్ నాలెడ్జ్. సో వాస్తు ప్లేస్, శాస్త్రం అంటే నాలెడ్జ్. దాని బట్టి మీకు మేము ఒక జాగా అంటే మీది ఒక సైట్ ఉంటుంది, ఒక ఫ్లాట్ ఉంటుంది, ఒక ప్లేస్ ఉంటుంది. దాని బట్టి మేము డీటెయిల్ మేము ఇస్తాము. అదే అనేది వాస్తు శాస్త్ర. వాస్తు అంటే ప్లేస్ది నాలెడ్జ్ చేసి మేము చెప్తాము. ఫస్ట్ మీరు ఒక జాగా సెలెక్ట్ చేయాలంటే, ఒక సైట్ సెలెక్ట్ చేయాలంటే మీరు మాకు వాస్తు వాళ్ళ ఒపీనియన్ ఎత్తుకొని డిసైడ్ చేయాలా. డైరెక్ట్గా మీరు డిసైడ్ చేయకూడదు. కొందరు ఏం చేస్తారో వితౌట్ వాస్తు కన్సల్టెన్సీ డైరెక్ట్గా డిసైడ్ చేస్తారు. డైరెక్ట్గా డిసైడ్ చేస్తే మీకు ఏమీ వర్కౌట్ అయ్యలేదు, అంత రాంగ్ అయిపోతుంది. మమ్మల్ని కన్సల్ట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, విచ్ ఈస్ రైట్ విచ్ ఈస్ రాంగ్. అది ఇంపార్టెంట్. మీరు అది డిసైడ్ చేయాలా. కొందరు ఏం చేస్తారు, బ్లైండ్గా వాళ్ళకి అంతా తెలుసును అనుకొని వాస్తు వాళ్ళకి ఒక 5,000 ఇవ్వాలా కదా అని సేవ్ చేసేకపోయి చేసుకుంటారు. మీరు ఒక ల్యాక్స్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తారు, 5,000 వచ్చి పీనట్స్. అది ఇస్తే మీకు ఒక డిసిషన్కి కాన్ఫిడెంట్గా మీరు డిసిషన్ చేయొచ్చు. అది చేయకుండా ఏమవుతుందంటే నార్మల్గా డైరెక్ట్గా పోయి రాంగ్ డిసిషన్ చేస్తారు. అప్పుడు మీకు డిసిషన్ రాంగ్ అవుతుంది. ఆది కారణ నేను ఇప్పుడు ఏం చెప్తానంటే మీరు అట్లా చేయదండా, కొంచెం వాస్తు ఒపీనియన్ ఎత్తుకొని డిసైడ్ చేయండి. ఓకేనా. సో వాస్తు అంటే ప్లేసు, శాస్త్రం అంటే నాలెడ్జ్. ఫస్ట్ వాస్తు శాస్త్రం మీరు ఏమి మీనింగ్ తెలుసుకునాలా. వాస్తు ఇంకా ఏమంటే వాస్తు శాస్త్రం మీరు చూస్తే, వాస్తు శాస్త్రం ఇంకా చూసేకపోతే హెల్త్ ఈజ్ వెల్త్ అని అవుతుంది. హెల్త్ ఈజ్ వెల్త్. సో హెల్త్ బాగుంటుంది. మీరు వాస్తుకి రెస్పెక్ట్ ఇస్తే హెల్త్ ఈజ్ వెల్త్ కాన్సెప్ట్లా మీకు ఇప్పుడు చాలా పాయింట్స్ మాట్లాడతాను. మీకు ఎట్లా హెల్త్ వస్తుంది వాస్తు. ఇంకా హెల్త్ ఉంటే వెల్త్ ఉండే తర. లేదంటే మీరు ఒక 1 lakh అన్సేస్తారు, పోయి 70,000 హాస్పిటల్ బిల్ కడతారు, అప్పుడు ఏమీ ప్రయోజనం ఉండలేదు. సో దానికి ఇంకా మేమేం చెప్తామంటే హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ బాగుంటే అంతను బాగుంటుంది. సో ఈ పొద్దు నేను ఈ ప్రోగ్రాంలో ఈ పొద్దు నేను ఈ ఛానల్లో ఏం చెప్పిస్తానంటే మీకు వాస్తు శాస్త్ర ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ బాగుంటుంది. ఇల్లు ఫస్ట్, ఆమ్ట్కి నెక్స్ట్. ఆమ్ట్కి ఇల్లు బాగుండాల ఫస్ట్. ఆమ్ట్కి అస్ట్రాలజీ న్యూమరాలజీ పోవాలా. ఫస్ట్ మీరు ఇల్లే కరెక్ట్గా లేకుండా మీరు అస్ట్రాలజీ న్యూమరాలజీ పోతే అంత ప్రాబ్లం అవుతుంది. సో ఈ 10 ఎపిసోడ్ చూడండి, మీకు వాస్తు ఇంకా మీకు ఏమి ప్లస్ పాయింట్స్ అంతా తెలుస్తుంది. హెల్త్ బాగుండాలంటే వాస్తుకి రెస్పెక్ట్ ఇవ్వాలా. ఇప్పుడు నేను మీకు ఒక 11 పాయింట్స్ మాట్లాడతాను, ఒక్కొక్కటిగా మాట్లాడతాను. దాంట్లో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వాస్తు కన్సల్టెంట్ ఒపీనియన్ ఎత్తుకోనాలా. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే ఇన్ని నాళ్ళు ఒకే వాస్తు కన్సల్టెంట్ని నమ్ముకొని ఉంటారు. వాళ్ళది ఒక ఫస్ట్ ఒపీనియన్ అవుతుంది, మాది సెకండ్ ఒపీనియన్ ఎత్తుకుంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ అవుతుంది. ఏమవుతుందంటే కొందరు ఒకే డాక్టర్ ఒపీనియన్ ఎత్తుకోకూడదు. డాక్టర్ దగ్గరను అంతే. డాక్టర్ ఇప్పుడు ఆపరేషన్ అంటే ఇంకొక ఒపీనియన్ ఎత్తుకొని మీరు డిసైడ్ చేసుకోనాలా, అది డాక్టర్ చెప్తా ఉండేది కరెక్టా లేదా అని. మీరు ఆ డాక్టర్ దగ్గర పోయేటప్పుడు ఇంకొక డాక్టర్ దగ్గర పోయినానని చెప్పకూడదు. అట్లే పోయి మీరు మాట్లాడి
ఒపీనియన్ ఎత్తుకొనాలా. అప్పుడు మీకేమవుతుందంటే ఒక క్లారిటీ వస్తుంది. దానికే మేము చెప్పేది అన్ని విషయాల్లోనూ ఒక సెకండ్ ఒపీనియన్ ఎత్తుకొనాలా. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోలో నేను మాట్లాడుతా ఉండేదాన్ని ఇంకా మీకు నాది సెకండ్ ఒపీనియన్ అవుతుంది. నన్ను ఏమైనా మీకేమైనా డౌట్స్ వచ్చి ఏమైనా మాట్లాడాలంటే ఈ 2 నంబర్లు పైన ఉంది కదా, 2 నంబర్లు నోట్ చేసుకొని మీరు నా దగ్గర మాట్లాడొచ్చు. ఓకేనా? నేను ఫుల్ డీటెయిల్గా మాట్లాడతాను. ఇప్పుడు ఫస్ట్ వాస్తు కన్సల్టెంట్ ఒపీనియన్ ఎత్తుకునాలా. ఏమిటంటే మేము ఒక సైట్ విజిట్ చేస్తాము. సైట్ విజిట్ అంటే మీరు అపార్ట్మెంట్ ఉండొచ్చు, సైట్ విజిట్ చేస్తాము. సైట్ విజిట్లా ఫర్ ఫ్లాట్ ఆర్ సైట్, ఫర్ సైట్ ఆర్ ఫ్లాట్ మీరు సైట్ తీస్తేనో ఒక వాస్తు ఒపీనియన్ ఎత్తుకునాలా, ఫ్లాట్ తీసుకుంటేనో ఒక వాస్తు ఒపీనియన్ ఎత్తుకునాలా. మేము వస్తాము మీ లొకేషన్కి. మేము వచ్చి ఏం చేస్తామంటే ఒక కాంపస్ ఎత్తుకొని వస్తాము. కాంపస్లో మేము కరెక్ట్గా మీకు కాంపస్లో మేము ఇది వచ్చి ఎత్తుకొచ్చి మీ సెంటర్ ఆఫ్ యువర్ హౌస్ సైట్ పెడతాము. పెడితే అక్కడ ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ ది హౌస్ మేము కాంపస్ పెడతాము. ఆ కాంపస్ ఏం చేస్తుంది, నార్త్ చూపిస్తుంది. నార్త్ స్ట్రైట్గా చూపిస్తుంది, టిల్ట్ లేదంటే కొన్ని జాగాల టిల్ట్ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. 20 డిగ్రీ వరకు టిల్ట్ ఉండొచ్చు. అది చూసి మేము చెప్తాము. అప్పుడు మీరు ఇల్లు కడితే అదే అదే లొకేషన్కి కరెక్ట్గా వస్తుంది. అంటే 20 డిగ్రీ పైన టిల్ట్ ఉంటే ఇల్లు కరెక్ట్గా సెట్ అయ్యలేదు. అప్పుడు ఈశాన్య మూల వచ్చి అగ్నిమూల అయిపోతుంది, అగ్నిమూల ఈశాన్య మూల అట్లా అయిపోతుంది. నేను రాసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ సైట్ విజిట్ మా దగ్గర ఇంకా చేసుకునాలా. సైట్ ఉన్ని ఫ్లాట్ ఉన్ని మా ఒపీనియన్ తీసుకొని డిసైడ్ చేయాలా. బ్లైండ్గా ఫ్లాట్లంతా బుక్ చేసేదండ. ఇప్పుడు నేను మా నెక్స్ట్ పాయింట్ చెప్తాను. కాంపస్ డైరెక్షన్ ఇంపార్టెంట్. కాంపస్ ఉంటేనే మీ ఇల్లు డైరెక్షన్ తెలిసేది. కొందరు వాళ్ళ ఇల్లు ఏమి డైరెక్షన్ అంటే అర్థమైండే లేదు వాళ్ళకి. ఇల్లు డైరెక్షనే తెలుసుండలేదు. వాళ్ళు ఏం చేస్తారు, మీ ఇల్లు యావ డైరెక్షన్ అంటే తెలుసుండలేదు. ఏమికంటే వాళ్ళు కాంపస్ చూసుండలేదు. కాంపస్లో చూస్తే అది నార్త్ చూపిస్తుంది. అప్పుడు మీ ఇంట్లో వండుకొని నార్త్ చూపిస్తే అప్పుడు మీకు డైరెక్షన్ యావది ఇల్లు తెలుస్తుంది. ఫస్ట్ మీ ఇల్లు డైరెక్షన్ తెలుసుకోవాలా. కొందరు ఈ మాస్టర్స్ చదువుంటారు, పిహెచ్డి చదువుంటారు అంటే వాళ్ళు ఇల్లు డైరెక్షన్ తెలుసుండలేదు, వాస్తుపతి ఏబిసిడి తెలుసుండలేదు. అట్లా వాళ్ళు ಯಾವ రీతిలో భయం పడకూడదు వాస్తవులను చూసి. ఈగోయిజం ఇడ్చుడలా, బాసిజం ఇడ్చుడలా. దీంట్లో కాన్ఫిడెంట్గా వాస్తవుల దగ్గర మాట్లాడి డౌట్స్ అంతా క్లియర్ చేసుకొని మీరు మీ ఇల్లు ఫస్ట్ కరెక్ట్గా చేసుకొనాలా. ఇల్లు కరెక్ట్గా ఉంటేనే పెళ్లి అవ్వకుండా వాళ్ళకి పెళ్లి అవుతుంది. పెళ్లి లేదంటే లేట్ మ్యారేజెస్ అవుతుంది. 30-32 కంతా మ్యాక్సిమం పెళ్లి అయ్యేలా. కొందరు వాస్తు చూసేలేదు, వాస్తు ఇంట్లో ఉండలేదు, రాంగ్ వాస్తు ఇంట్లో ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే మ్యారేజెస్ డిలే అవుతుంది. ఎప్పుడు మ్యారేజెస్ డిలే అవుతుంది, టెన్షన్ అవుతుంది. టెన్షన్ అవుతే లైఫ్ అంతా ఫుల్ టెన్షన్లో ఉండిపోతుంది. 35 ఇయర్స్ అయినాక ఇంట్రెస్ట్ పోయిస్తుంది. సో దాన్ని ఇంకా మేమేం చెప్తామంటే ఒక వాస్తు ఒపీనియన్ ఎత్తుకొని మీరు కరెక్ట్గా ఉండే ఇంట్లో కరెక్ట్గా లొకేషన్లో ఉంటారంటే మీకు పెండ్లి అవుతుంది. పెండ్లి అవుతే ఆమెకి కరెక్ట్ లొకేషన్లో మీరు పొనుకుంటే బిడ్లు అవుతుంది. లేదంటే పెండ్లు అవుతారు, కొంత రాంగ్ లొకేషన్లో పొనుకుంటారు, బిడ్లు అయ్యలేదు. ఓకేనా? ఒక లొకేషన్లో రాంగ్ బిడ్లు అయ్యలేదు, ఆమెకి కరెక్షన్ చేసుకొని బిడ్లు అవుతాయి. ఆమెకి బిడ్లు కరెక్ట్గా స్టడీ రూమ్ స్టడీ టేబుల్ అంతా కరెక్ట్గా ఉండాలా. లేదంటే వాళ్ళు చదివేలేదు. ఓకేనా? అట్లా అయ్యి వాళ్ళు పెరిగితే ఆమెకి రాంగ్ లొకేషన్లో వాళ్ళు పొనుకుంటే పేరెంట్స్ మాటలు వినేలేదు, తిరుగుతూ ఉంటారు. ఆమెకి లవ్ మ్యారేజెస్ అవుతారు. ఇవంతా ఇల్లు ప్రాబ్లం ఉంటే అంతా అవుతుంది. సో దాన్ని ఇంకా మేమేం చెప్తామంటే దానికంతా అవకాశం ఇవ్వకుండా మీరు కరెక్ట్గా డిసిషన్ ఎత్తుకొని డిసైడ్ చేయండి విచ్ ఇస్ కరెక్ట్, విచ్ ఇస్ రాంగ్. ఓకేనా? నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉండే పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరెవరికి వాస్తుపతి ఇంట్రెస్ట్ ఉంది ఫుల్ చూడండి. వాస్తుపతి ఇంట్రెస్ట్ ఉండోళ్ళు చూసేకపోయేలేదు, వాళ్ళకే లాస్. ఈ ప్రోగ్రాము కొంచెం లెంతీగా అవ్వచ్చు, 11 పాయింట్స్ మాట్లాడతాను, లెంతీగా అవ్వచ్చు. దాన్ని ఇంకా మీరు కొంచెం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చూడండి. ఇది రీల్స్ చూసేతారా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేది ఇదంతా చేయదండ. ఇది ఒక్కొక్క పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. సెంటర్లో నేను మాట్లాడేటప్పుడు మీరు స్కిప్ చేస్తారంటే ఇంపార్టెంట్ పాయింట్ స్కిప్ అయిపోతుంది. ఓకేనా? కాంపస్ అంటే ఏమీ తెలియదు జనాలకి. స్కిప్ చేస్తే కాంపస్ పతి మాట్లాడి ఉంటాను. కాంపస్ కానీ మీ డైరెక్షన్ తెలిసేది. ఏదైనా ఒక సైన్స్ కాంపస్ ఇట్ ఇస్ ఇన్స్ట్రుమెంట్. ఓపెన్ చేస్తే నార్త్కే పాయింట్స్ వేస్తుంది. నార్త్లో ఏముంది, పవర్ ఉంది, సంథింగ్ పవర్ ఉంది. ఇప్పుడు నేను రాసి చూపిస్తాను డయాగ్రామ్. ఓకేనా? ఇది పాయింట్ 3 పాయింట్స్ టేక్ డౌన్ చేయండి. వాస్తు కన్సర్న్ ఒపీనియన్, సైట్ విజిట్ ఫర్ సైట్ ఫ్లాట్, కాంపస్ డైరెక్షన్. ఓకేనా? ఆమెకి ఫోర్త్ లేఅవుట్ ప్లాన్ బై పెన్సిల్ స్కెచ్ చేసుకున్నాలా. లేఅవుట్ ప్లాన్
బై పెన్సిల్ స్కెచ్, బై పెన్సిల్‌లో లేఅవుట్ చేసుకుంటే మీరు లేఅవుట్ ప్లాన్స్ చేసుకునాల మా వాస్తు వాళ్ళ దగ్గర మాట్లాడి. అప్పుడు మీది ప్రాపర్టీ, మీది సైటు, మీది దుడ్లు, మీది ఆస్తి. మీరు వాస్తవాలు చెప్పాలా, నాకు 3 బీహెచ్‌కే కావాలా, 2 బీహెచ్‌కే కావాలనేసి. వాస్తవాలు చెప్పకూడదు, మీకు 3 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే ఎత్తుకోండి అని. మీ 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 ఫ్యామిలీకి తగ్గట్టుగా మీరు 3 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే చెప్పాలా. దానికి తగ్గట్టుగా మేము ఒక ప్లాన్ చేస్తాము. పెన్సిల్ స్కెచ్ చేస్తాము. ఆ పెన్సిల్ స్కెచ్‌ని ఎత్తుకొని పోయి మీరు ఆమెకి ఆర్కిటెక్ట్‌కి చూపియాలా. ఓకేనా? ఆర్కిటెక్ట్ చూపియాలా. ఆర్కిటెక్ట్ చూపించినాక మీరు ఆ కరెక్షన్ ప్లాన్ని మాకు ఇవ్వాలా. మేము ఆ కరెక్షన్ ప్లాను మీకు కరెక్ట్గా ఉందా లేదా చెప్తాము. ఆమ్ట్కి మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలా. సో ఇప్పుడు 4 పాయింట్స్ అయింది. అట్లే మీ నెక్స్ట్ నేను మాట్లాడుకొని వస్తాను మీకు. మీరు టేక్ డౌన్ చేసుకుంటా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మీది సైటు ఇట్లుంటుంది. ఓకేనా? ఇప్పుడు మీ సైటు ఇట్లుంటుంది. మీ సైట్ ఇట్లుంటుంది. ఇప్పుడు ఇది ఈస్ట్. ఈస్ట్ అంటే సూర్యుడు వచ్చే ఇది దిక్కు, అది ఈస్ట్. ఓకేనా? సూర్యుడు ములుగోది వెస్ట్. ఆమెకి నార్త్, సౌత్ 4 డైరెక్షన్స్ ఉంటుంది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 డైరెక్షన్ని మనము 4 కార్నర్ వేసుకోనాలా. నార్త్ ఈస్ట్ ఉండేది నార్త్ ఈస్ట్ వేసుకోనాలా. ఇది ఈశాన్య అంటే వాటర్ ఎలిమెంట్, ఇది వాటర్ ఎలిమెంట్. ఇది సౌత్ ఈస్ట్ ఆగ్నేయ ఫైర్ ఎలిమెంట్. ఫైర్ ఎలిమెంట్. ఇది సౌత్ వెస్ట్ నైరుత్య, ఇది అర్త్ ఎలిమెంట్. ఇది వాయువ్య, ఇది ఎయిర్ ఎలిమెంట్. ఓకేనా? మీ ఇల్లుని 4 భాగం చేసుకోనాలా. ఇట్లా 4 భాగం చేసుకుంటే సెంటర్ వచ్చి బ్రహ్మస్థానము, బ్రహ్మస్థానము. ఓకేనా? సో 5 పంచభూతాస్ ఉంటుంది. దేవుడు క్రియేట్ చేసిండేది హ్యూమన్స్కి. ఏమది 5 పంచభూతాస్ అంటే ఫస్ట్ వచ్చి అర్త్, సెకండ్ వాటరు, థర్డ్ ఫైర్, ఫోర్త్ ఎయిర్, ఫిఫ్త్ స్పేస్. అర్త్, వాటరు, ఫైర్, ఎయిర్, స్పేస్. ఇది 5 పంచభూత సేర్చి మనము ఒక వాస్తు పురుషకి రెస్పెక్ట్ ఇచ్చి 5 పంచభూతకు రెస్పెక్ట్ ఇచ్చి మనము ఇల్లు కడతాము. సో ఒక ఇల్లు సైట్ అంటే ఇట్లా ప్లాన్ చేయాలా. ఫస్ట్ కాంపస్ చూసి మీరు యావది డైరెక్షన్ చూసుకునాలా. చూసుకొని తెలుసుకున్నాక ఈ 5 పంచభూతాస్కి రెస్పెక్ట్ ఇచ్చి మనము ఒక ఇల్లు కట్టేకి పోవాలా, లేదు ఒక ఫ్లాట్ పర్చేస్ చేసేకి పోవాలా. ఫ్లాట్ పర్చేస్లో చాలా మార్కెటింగ్ గిమిక్స్ ఉంది. దాని ఇంకా మీరు హుషారుగా ఉండాలా. ఏమికంటే మీకు ఆర్ఎస్ఎక్ సిక్తే ఆర్పిచ్చేస్తారు. ఏమిట్లా బిల్డర్స్లా, ఫ్లాట్స్లా. దాంట్లో మీరు ఫ్లాట్స్ డిసిషన్ ఎట్లా చేయాలా అనేసి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మీరు ఈ 5 పాయింట్స్ నోట్స్ చేసుకోండి. 5 పంచభూతాస్ అవుతుంది మంది సైట్. ఓకేనా? ఆ సైట్లో 5 పంచభూతాస్కి రెస్పెక్ట్ ఇచ్చి మనం ప్లాన్ చేయాలా. ఓకేనా? ఇప్పుడు 4 ఎంట్రీ ఉంది. 4 డోర్స్ ఉచ్చస్థానంలో ఇక్కడ ఈశాన్య నార్త్లా ఫస్ట్ ఎంట్రీ ఉంటుంది. ఆమెకి ఈశాన్య ఈస్ట్లా సెకండ్, ఇది ఈస్ట్ ఎంట్రీ, ఇది సెకండ్ ఎంట్రీ ఉంటుంది. సో నార్త్ ఫుల్ ఉంటుంది. నార్త్ ఇక్కడ సెంటర్లో ఎత్తుకోకూడదు, రాంగు. ఆమెకి ఉత్తర వాయువులను డోర్ ఎత్తుకోకూడదు. కొందరు నార్త్ ఫుల్ అని చెప్పేసి ఇక్కడంతా ఎత్తుకొని వేస్తారు. ఉత్తర వాయువ్య డోర్ సరిలేదు, మధ్య ఉత్తర సరిలేదు, ఉత్తర ఈశాన్య మాత్రము కరెక్ట్. ఓకేనా? ఈస్ట్లను అట్లే. ఈస్ట్ ఏమంటే ఇప్పుడు ఈశాన్య ఉత్తర సూపర్, మధ్య ఇది ఈశాన్య పూర్వ అంటే ఈశాన్య ఈస్ట్ సూపరు, మిడిల్ ఈస్ట్ రాంగు. ఆమెకి ఆగ్నేయలో ఒక ఈస్ట్ వస్తుంది, ఇది రాంగు. సో కొందరు ఏమంటారు ఫుల్ ఈస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఎత్తుకొనేసి ఆగ్నేయ ఈస్ట్ ఎత్తుకొనేసి మాది ఈస్ట్ అంటూ ఉంటారు. ఆగ్నేయ ఈస్ట్లో ఎత్తుకుంటే మీకు ఫుల్ టెన్షన్స్ ఉంటుంది జీవనంలో. ఫుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఫైట్ అవుతూ ఉంటుంది, మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది, బిడ్డల పేరెంట్స్లో అండర్స్టాండింగ్ ఉండలేదు, పేరెంట్స్ బిడ్డల ఎప్పుడు పీక్లట్లు,
చదివేలేదు బాగా, ఎప్పుడు టెన్షన్స్. ఇది అగ్నిమూల, ఫైర్లా ఎంట్రన్స్ ఎత్తుకొనేస్తారు. ఇది ఫుల్ ఈస్ట్ అనుకొని అందరూ ఈస్ట్ ఈస్ట్ అనుకుంటారు. ఇది చాలా డేంజరు. ఇక్కడ కొందరు ఎవరెవరు ఎత్తుకో ఉంటారు, ఇల్లు అమ్మే తర వచ్చేస్తుంది ప్రాబ్లమ్స్. బాగానే ఉంటారు, సడన్ గా ఇల్లు అమ్మేసి పోయేస్తారు. ఇదంతా ఉండకూడదు, ఓకేనా. సౌత్ లో వచ్చి ఈ సౌత్ ఆగ్నేయ సూపర్. సౌత్ లో ఫుల్ సౌత్ ఉంటుంది. సౌత్ ఆగ్నేయ సూపర్. సౌత్ మిడిల్ రాంగ్. ఈ నైరుత్యలో ఎక్కడనో ఎంట్రీ ఇవ్వకూడదు. వెస్ట్ లా ఇక్కడనో ఎంట్రీ ఇవ్వకూడదు. ఉత్తు పశ్చిమ వాయువుల ఇక్కడ ఎంట్రీ ఇవ్వచ్చు. ఇది ఫోర్త్ ఎంట్రీ, ఇది థర్డ్ ఎంట్రీ, ఇది ఫోర్త్ ఎంట్రీ. దేవుడు చూడండి, 4 డైరెక్షన్ క్రియేట్ చేసి 4 డైరెక్షన్ల డోర్స్ ఇచ్చున్నాడు. దాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని డిసైడ్ చేసుకున్నలా, ఓకేనా. ఇది మా ఐడియా, మీకే మీరు యూస్ చేసుకోండా, ఓకేనా. 4 దిక్కు ఉంది. నార్త్లను ఒక ఎంట్రీ ఉంది, ఈస్ట్లను ఒక ఎంట్రీ ఉంది. ఇక్కడ 50 ఎంట్రీ ఉంటుంది. సౌత్లో ఇక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడా లేదు. వెస్ట్లో ఇక్కడ ఎక్కడా లేదు, ఇక్కడ మాత్రం ఉంది. 4 డైరెక్షన్ 4 ఎంట్రీ ఉంది, ఓకేనా. ఇప్పుడు నేను ఫిఫ్త్ పాయింట్ పంచభూతాస్ మాట్లాడుతుంది. పంచభూతాస్ ఇది చాలా ఇంపార్టెంట్. పంచభూతాస్, ఓకేనా. ఇది 5 పంచభూతాస్. దీన్ని చూసుకొని ప్లాన్ కట్టాలా. డోర్స్ 4 లొకేషన్లో చెప్పున్నాను, ఓకేనా. ఇదంతా టేక్ డౌన్ చేసుకున్నా నా అడుగుతాను. ఇదో ఆమెకి ఇప్పుడు నెక్స్ట్ డోర్స్ మాట్లాడుతుంది. ఆమెకి స్లోప్, ఇల్లు స్లోప్ చూడాలా. పంచభూతాస్ మాట్లాడుతుంది. 6th వచ్చి మీది స్లోప్ ఆఫ్ ది సైట్ ఆఫ్ ది ఫ్లాట్ ఆర్ ఫ్లాట్ షుడ్ బి పాజిటివ్. షుడ్ బి పాజిటివ్. షుడ్ బి పాజిటివ్. ఏమిటంటే స్లోప్ మీది ఇల్లు అవని సైట్ అవని పాజిటివ్ ఉండాలా, లేదంటే ఎంత ప్రాబ్లం అయిపోతుంది, ఓకేనా. ఎట్లా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది సైట్, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, ఓకేనా. సౌత్ హైట్ ఉండి వాటర్ ఇట్లు పోవాలా, ఓకేనా. వెస్ట్ హైట్ ఉండి ఈస్ట్లో ఇట్లు రావాలా నీళ్ళు. ఇది స్లోపు. నీళ్ళు ఇక్కడ వేస్తే ఈశాన్యకు రావాలా నీళ్ళు. ఎప్పుడు వెస్ట్ హైట్ ఉండాలా, ఈస్ట్ డౌన్ ఉండాలా, సౌత్ హైట్ ఉండాలా, నార్త్ డౌన్ ఉండాలా, ఓకేనా. స్లోపు అర్థం చేసుకోండా. ఆమ్కి మెజర్మెంట్ ఆఫ్ ది సైట్ చాలా ఇంపార్టెంట్. స్లోప్ అయినా మెజర్మెంట్ చెప్తాను చూడండి. మెజర్మెంట్ ఆఫ్ సైట్ వెన్ బయింగ్. మెజర్మెంట్ ఆఫ్ సైట్ అంటే ఈస్ట్ వెస్ట్ పెద్దగా ఉండాలా. ఇది ఈస్ట్ వెస్ట్ 60 ఉండాలా, ఓకేనా. 60 ఫీట్ ఉండాలా. నార్త్ సౌత్ ఇది వచ్చి 40 ఫీట్ ఉండాలా. సో 40 60 అంటే 40 వచ్చి నార్త్ సౌత్ ఉండాలా, 60 వచ్చి ఈస్ట్ వెస్ట్ ఉండాలా. అప్పుడు సూపర్ మెజర్మెంట్. ఇట్లా చూసుకొని తీసుకోనాలా. కొందరు ఉల్టా తీసుకొని వస్తారు, అది మంచి సైట్ కాదు. ఇట్లా ఉంటే సైట్ వాస్తు పురుష ఆ సైట్లా బాగా పనుకుంటాడు, కంఫర్ట్గా ఉంటుంది. వాస్తు పురుష వచ్చి నార్త్, ఇప్పుడు చూడండి మీ సైట్ ఇట్లా ఉంటుంది కదా. వాస్తు పురుష వచ్చి నార్త్ ఈస్ట్లో తలకాయ పెట్టి సౌత్ వెస్ట్లో కాలు పట్టుకొని పనుకుంటారు. ఇట్లా సైట్ ఉంటే కంఫర్ట్గా పనుకుంటారు. లేదంటే వాళ్ళకి ఒక తర ఇక్కట్ అనిపిస్తుంది, ఉసురు కట్టుకున్న తర అనిపిస్తుంది. అది మంచిది కాదు. దానికి మేమేం చెప్తామంటే, సో 60 ఈస్ట్ వెస్ట్ 60, నార్త్ సౌత్ 40 అట్లా సైట్ తీయండా. కొందరు బిల్డర్లు ఏం చేస్తారు, మీకు ఆడ్ సైట్ అమ్మేస్తాడు, ఉల్టా ఉండేది అమ్మేస్తాడు. అది తీసుకుంటే మీరు ఆ ఇల్లు కట్టుకుంటేనో ఒక తర ఇక్కట్ అనిపిస్తుంది, ఉసురాట తర కనిపిస్తుంది. బాగా ఇల్లు కట్టే కయ్యలే. ఏమిటంటే ఈస్ట్ వెస్ట్ పెద్దగా ఉంటే కంఫర్ట్గా ఇల్లు వస్తుంది. నార్త్ సౌత్ కమ్మి ఉంటే పర్వాలేదు. నార్త్ సౌత్ 60 వచ్చి నార్త్ సౌత్ కొన్ని జాగాలు ఏమవుతుంది, నార్త్ సౌత్ 60 ఉంటుంది, ఈస్ట్ వెస్ట్ 40 ఉంటుంది. ఇది రాంగ్, ఇది తీయకూడదు, ఇది తీనేకూడదు, ఓకేనా. ఇది కరెక్ట్. నార్త్ సౌత్ 40,
ఈస్ట్ వెస్ట్ 60 ఉండాలా. ఓకేనా? ఇది పాయింట్ నోట్ చేసుకోండా. నోట్ చేసుకొని డిసైడ్ చేయండి. ఓకేనా? అప్పుడు అందరికీ మంచిదవుతుంది. సో ఇట్లా రాంగ్ మెజర్మెంట్ 40-60ది తీసుకోకూడదు, ఉల్టా ఉండకూడదు. ఓకేనా? మీరు తీసేటప్పుడు అలర్ట్గా ఉండి ఇదంతా డిసిషన్ చేయాలా. సో పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇదంతా ఇంపార్టెంట్ పాయింట్స్. పంచభూతాస్పతి మాట్లాడుకుని, స్లోప్ ఆఫ్ ది సైట్ మాట్లాడుకుని, అండ్ ఫ్లాట్ షుడ్ బి పాజిటివ్. అదే వెస్ట్ ఇంకా వెస్ట్ హైట్ ఉండాలా, ఈస్ట్ డౌన్ ఉండాలా, సౌత్ హైట్ ఉండాలా, నార్త్ డౌన్ ఉండాలా. ఇట్లా ఉండాలా. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. ఎవరెవరు ఈ పాజిటివ్ స్లోప్లో ఇల్లు కడతారో వాళ్ళకి ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్ ఇంటికి వస్తుంది. పాజిటివ్ వైబ్రేషన్ ఇంటికి వస్తే హెల్త్ బాగుంటుంది. హెల్త్ బాగుంటే హెల్త్ ఈస్ వెల్త్, అంతా బాగుంటుంది. ఓకేనా? లేదంటే 1,00,000 సంపాదిస్తే 70,000 పోయి హాస్పిటల్ బిల్ కట్టాల్సి పడుతుంది. అది బేజారు పని. ఓకేనా? మేము అడ్వైస్ చెప్పేది ఏమంటే మీరు ఈ పాజిటివ్ స్లోప్ పెట్టుకొని ప్లాన్ చేయండి. ఓకేనా? ఇప్పుడు 7 పాయింట్స్ అయ్యా. ఇదంతా రాసుకోండా, పాస్ చేసుకొని రాసుకోండా. ఆమెకి నేను వేరేది రాస్తా ఉంటాను. ఇది చిన్న బోర్డు, దానికి రబ్ చేసి రాయాలా. ఇప్పుడు మీరు ఫ్లాట్ పర్చేస్ చేసేటప్పుడు పాయింట్స్ 8 పాయింట్స్ టు బి నోటెడ్ వెన్ పర్చేసింగ్ ఫ్లాట్స్. ఎందుకంటే మీరు తెలుగు వాళ్ళు జాస్తి జనాలు ఫ్లాట్ పర్చేస్ చేస్తారు. పాయింట్స్ టు బి నోటెడ్ టు బై ఫ్లాట్స్. ఫ్లాట్ పర్చేస్ చేసేటప్పుడు ఏమేమి పాయింట్స్ నోట్ చేయాలని చెప్తాను. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే చాలా తెలుగు వాళ్ళు బెంగళూరుకి వస్తారు. బెంగళూరులో వచ్చి మీరు ఫ్లాట్ తీసుకుంటారు. బ్లైండ్గా ఫ్లాట్ తీసుకొని వస్తారు. మీరు వాస్తు ఒపీనియన్ ఎత్తుకునేలేదు, ఏమి ఎత్తలేదు, డైరెక్ట్గా పోయి ఫ్లాట్ పర్చేస్ చేస్తారు. అట్లా చేయకూడదు. ఫస్ట్ వాస్తు వాళ్ళ ఒపీనియన్ ఎత్తుకునాలా, ఆమెకి డిసైడ్ చేయాలా. ఫస్ట్ మీరు బిల్డర్ దగ్గర పోతారు. ఓకేనా? బిల్డర్ దగ్గర పోతే బిల్డర్ దగ్గర ఏం అడగాల ఫస్ట్ మీరు. ఇప్పుడు బిల్డరు ఫోన్ చేస్తాడు, క్యాబ్ కావాలంటాడు. ఓకేనా? మీరు అంటారు. అప్పుడు మీరు వన్ మాట ఇన్నేస్త్రీ క్యాబ్ది. ఆమెకి మీరు పోయేస్తే వాడు మీ బ్రెయిన్ వాష్ చేసి యావదవది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ వాడు ఇచ్చేయలేదు మీకు ఫ్లాట్స్. చూడండి, ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఫేసింగ్ పక్క వాస్తు ఉంటుంది ఫ్లాట్స్ ప్లాన్ అని చెప్తా ఉండేది. ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్ సౌత్. నార్త్ ఈస్ట్ ఫ్లాట్స్ వన్ దగ్గర ఉంటుంది. మీరు పోతే ఏం చెప్తాడు, ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అనేస్తాడు. ఏమికంటే బ్రెయిన్ వాష్ చేస్తాడు. అవి సౌత్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మీరు తీసుకుంటే అది వాస్తు ఉండేలేదు, అది వేస్ట్, అది తీయదండ. అట్లా బిల్డర్ ఏమైనా గిమిక్స్ వేస్తే వద్దని వచ్చేటండ. వై బిల్డర్ కాదు, కోట్యాంతర బిల్డర్, లక్షాంతర బిల్డర్లు ఉండారు. ఓకేనా? మీరు వచ్చేటండ. ఓడు ఏం చెప్తాడు, మీరు పోయినాక క్యాబ్లో పోయినాక కాఫీ టీ ఇస్తాడు, కాఫీ టీ అంతా తాగండా అంటే వాడి మాటలు అన్ని మాటలు వినోదండ. ఫస్ట్ పోతేనే మీరు ఈ పాయింట్ అడగండా, నాకు నార్త్ సౌత్ ఫ్లాట్ కావాలా, నార్త్ ఈస్ట్ ఫ్లాట్ కావాలా, ఉందా అని అడగండా. ఉంటే తీసుకొని, లేదు వచ్చిడండా. అప్పుడు వాడు తిరిగా ఓడే ఫోన్ చేస్తాడు, అవును మేడం సార్ ఇది క్యాన్సల్ అయ్యా రాండా తీసుకోండి అని ఓడే ఫోన్ చేస్తాడు. అప్పుడు పోయి తిరిగా మీరు వన్ దగ్గర మాట్లాడి కన్సిడర్ చేసుకోండా. నార్త్ ఈస్ట్ ఫ్లాట్లు ఉంటే ఆ ఫ్లాట్ ఉంటే మాత్రము ఆ ప్లాన్ మీరు ఏం చేయండి, వన్ దగ్గర ఫస్ట్ పాయింట్ ఇది లేఅవుట్ ప్లాన్ తీసుకోండా. లేఅవుట్ ప్లాన్ పాయింట్స్ మెన్షన్ చేస్తాను, పాయింట్స్ బి నోటాడు. ఫస్ట్ పాయింట్ మీరు వన్ దగ్గర పోతేనే లేఅవుట్ ప్లాన్ బ్రోచర్, లేఅవుట్ ప్లాన్ అండ్ బ్రోచర్ తీసుకున్నాలా. ఆ బ్రోచర్ తీసుకొని మీరు మా వాస్తు వాళ్ళకి ఇవ్వాలా, ఆమెకి వాస్తు ఒపీనియన్ ఎత్తుకున్నాలా. లేఅవుట్ ప్లాన్ బ్రోచర్ ఫస్ట్ వన్ దగ్గర తీసుకున్నాలా. తీసుకున్నాక వాస్తు వాళ్ళకి చూపించాలా. మేము ఆ ప్లాన్ చూసి నార్త్ ఈస్ట్ ఉంది అని చెప్పే కదా, అది వాస్తుకు ఉంటుంది, అది ఉందా లేదా అని కరెక్ట్ కన్ఫర్మ్ చేస్తాము. మాది కన్ఫర్మ్ చేసుకున్నాక వన్ దగ్గర మీరు తిరగా సెకండ్ విజిట్ పోయేటప్పుడు పోయి మీరు వన్ దగ్గర ఇది అడగల, మేము థర్డ్ విజిట్ వాస్తు ఒపీనియన్ మేము వస్తాము. థర్డ్ పాయింట్ వచ్చి నెక్స్ట్ వన్ దగ్గర పోయేటప్పుడు మేము చెప్పే పాయింట్స్ అంతా వన్ దగ్గర అడగల. బుకింగ్ చెప్పేటప్పుడు బుకింగ్ చేస్తే ఫస్ట్ బుకింగ్ చేసే ముందర లీగల్ ఒపీనియన్ అడగల. థర్డ్ మీరు లీగల్ ఒపీనియన్ అడగల. వన్ దగ్గర లీగల్ ఒపీనియన్కి వాడు డాక్యుమెంట్ ఇస్తాడు. లీగల్ ఒపీనియన్కి వాస్తు ఒపీనియన్ అయినాక లీగల్ ఒపీనియన్కి వన్ దగ్గర డాక్యుమెంట్ తీసుకున్నాలా. ఆ లీగల్ ఒపీనియన్కి మేము లాయర్ దగ్గర ఇచ్చి ఉంది కరెక్ట్గా ఉందా, ఉంది పాయింట్స్ అంతా మెన్షన్ చేస్తున్నాడా అంత అడుగుతాము. ఏమేమి పాయింట్స్, యూడిఎస్ మెన్షన్ చేస్తున్నాడా,
యూడిఎస్ అంటే అన్డివైడెడ్ షేర్. అన్డివైడెడ్ షేర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మెన్షన్ చేస్తున్నాడా? ఆమెకి ఈసీ ఎత్తలా. ఈసీ ఇన్కమ్ సర్టిఫికెట్. ఇది ఫిఫ్త్ పాయింట్. ఇన్కమ్ సర్టిఫికెట్ ఎత్తలా. ఇవి అంతా ఉందా వాళ్ళ దగ్గర అడగల లీగల్లా. అంతా చూసేసి మేము లీగల్లా యూడిఎస్ అంటే అన్డివైడెడ్ షేర్. అన్డివైడెడ్ షేర్ అంటే ఇప్పుడు మీ మీ ఫ్లాట్కి వాడు 100 ఇయర్స్ చెప్పుంటాడు. 100 ఇయర్స్ చెప్పినాక మీరు ఫ్యూచర్లో బిల్డింగ్ ఇరుకొట్టాల్సి పడుతుంది. అప్పుడు మీ థర్డ్ జనరేషన్ ఉంటారు, మీ కొడుకు బిడ్డలు ఉంటారు. అప్పుడు యూడిఎస్ మెన్షన్ చేస్తే ఆ టైంకి ఇప్పుడు మీది 1000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అనుకోండా, మీకు 1000 స్క్వేర్ ఫీట్ అంటే ఒక 200 అండ్ చేంజ్ 300 స్క్వేర్ ఫీట్ ల్యాండ్ సిక్తుంది. వాళ్ళు రోడ్లు అదంతా వేస్తుంటారు కదా, దాంట్లో మీకు అంతా ఎత్తి షేర్ ఇస్తారు. అప్పుడు ఆ 300 స్క్వేర్ ఫీట్ వచ్చి ఎంతో 30 కోట్లు అట్లా పోతుంది ఆఫ్టర్ 100 ఇయర్స్. అప్పుడు మీ థర్డ్ జనరేషన్ మిమ్మల్ని కొండాడతారు, ఖుషి పడతారు, లేదంటే తిట్టుకుంటారు. చూడండి పర్చేస్ చేసి యూడిఎస్ చూడుకున్న పర్చేస్ చేసి వీళ్ళు ఏమి మాకు లేదు అని బేజారు పడతారు. సో దాని ఇంకా మీరు అది చూసుకొని తీసుకున్నలా ప్లాన్స్ వేసుకున్నలా. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్తా ఉండే పాయింట్స్ అంతా చాలా ఇంపార్టెంట్, నోట్స్ వేసుకుండా. ఒక్కొక్క పాయింట్. యూడిఎస్ అంటే ఏమి? అన్డివైడెడ్ షేర్. ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఇది రెండు ఉండాలి లీగల్ ఒపీనియన్లా. అదంతా చూసి ఆమెకి ఇంకొక పాయింట్ చెప్తాను, కమర్షియల్ పాయింట్. ఇవంతా పాయింట్ నోట్ డౌన్ చేసుకోండా. పాయింట్స్ టు బి నోటెడ్ టు బయింగ్ ఫ్లాట్స్. లేఅవుట్ ప్లాన్, బ్రోచరు, వాస్తు ఒపీనియన్, లీగల్ ఒపీనియన్. ఆమెకి దాంట్లో యూడిఎస్ ఈసీ అంతా ఉందా చూసుకున్నాలా. ఓకేనా? ఇదంతా నోట్స్ వేసుకోండా. ఇవంతా ఎవరు చెప్పలేదు, మేము చెప్తా ఉన్నాము. ఏమంటే మా నాలెడ్జ్ మేము పెట్టుకొని ఇంట్లో ఉంటే ఊరికే వేస్ట్. మీ అట్లా వాళ్ళకి షేర్ అవుతే మీరు హుషారు అవుతారు. అది ధర్మము. ఓకేనా? ఇప్పుడు యూడిఎస్ ఈసీ అయ్యా ఓన్ దగ్గర ఇంకొక పాయింట్. బిఫోర్ బిఫోర్ బయింగ్ ఫ్లాట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు నేను 5 పాయింట్ చెప్పుకొని వస్తున్నాయి. ఇప్పుడు ఈసీ అయ్యా, ఇన్కమ్ ఇది యూడిఎస్ అయ్యా, యూడిఎస్ ఈసీ అయ్యా. ఆమెకి ఫిఫ్త్ పాయింట్ వచ్చి ఇది కమర్షియల్ కాంప్లెక్స్ ఎక్కడ కడతాడు దాంట్లో మెన్షన్ చేయాలి వాడు బిల్డర్. అది మీరు చూడాలా. విచ్ ప్లేస్ షుడ్ బి నోటెడ్. ఏమికంటే కమర్షియల్ మీరు చేసేటప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు రోడ్కు ఉంది సైటు ఫ్లాట్ ఇది అనేసి అమ్మేస్తారు. అమ్మేసి ఏం చేస్తాడు, ముందరికి ఆ రోడ్కి వాడు రేపు ఫ్యూచర్ కమర్షియల్ కట్టేస్తాడు. అది లీగల్ ఒపీనియన్లో చూడాలా ఎక్కడ ఉంది ఉంది కమర్షియల్ కట్టేదని. ముందరికి కట్టేస్తే మీకు వ్యూ ఉండాలి, ఏముండాలి. మీరు రోడ్ బాగుంది, ఓపెన్ ఉంది వ్యూ అని తీసుకుంటారు. తీసుకున్నాక వాడు ఏం చేస్తాడు, బిల్డరు పెద్ద బిల్డింగ్ కట్టేస్తాడు. అట్లు కట్టేస్తే మీకు వ్యూ అంతా పోయేస్తుంది. అప్పుడు మీరు ఎవడో బిల్డర్ గిమ్మిక్ ఉంటుంది. అది పాయింట్ నోట్ చేసుకున్నలా. ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మీరు దిగితే రైట్ సైడ్లో ఏదో పూర్వంచన ఏదో ప్రాజెక్ట్ ఉంది. అక్కడ ఏం చేస్తున్నాడు వాడు, ఫస్ట్ రోడ్ వ్యూ బాగుంది, లైట్ అన్నీ అమ్మేస్తున్నాడు ఫుల్. అమ్మేసి ఒక 5 years అయినాక పెద్ద స్టాండ్లీకి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించిస్తున్నాడు. ఫుల్ బ్లాక్ అయిపోయింది. అప్పుడు గాలి లైట్ ఏమి వచ్చేలే, మీకు రోడ్డు బ్లాక్, వ్యూ బ్లాక్, అంతా బ్లాక్. బిల్డర్ చీటింగ్. ఇట్లంతా చీటింగ్స్ ఇస్తారు. చీటింగ్ చేసే సిక్తే చీటింగ్ చేస్తారు. సో మీరు అలర్ట్గా ఉండుకొని డిసిషన్స్ చేసుకోండా. ఇది నేను మాట్లాడుతున్న పాయింట్స్ అంతా వ్యాలిడ్ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది నేను నోట్ డౌన్ చేసుకోండా. కమర్షియల్ కాంప్లెక్స్ బిల్డింగ్ ఎక్కడ వస్తుంది చూసుకోండా. ఓకేనా? ఆమెకి కొన్ని టైంలో బిల్డర్ బుకింగ్స్ అయ్యి అంటాడు. బుకింగ్ నేను ఏం చెప్తానంటే, బుకింగ్ లీగల్ ఒపీనియన్కి 1 lakh ఇవ్వండా బుకింగ్ అంటాడు. 1 lakh. ఓకేనా? 1 lakh అంతా ఏమి ఇవ్వదండ బుకింగ్కి. ఓకేనా? లీగల్ ఒపీనియన్ ఇవ్వండి అని చెప్పండా. లేదు అంటే ఏం చేయండా, 1 lakh రీఫండ్ ఉంటే మాత్రం ఇవ్వండా. ఓకేనా? 1 lakh 1 lakh ఇవ్వండా అంటే జాస్తి అమౌంట్ ఇవ్వదండ. ఓకే? 1 lakh. ఆమెకి ఏమవుతుంది, 1 lakh అయ్యి ఆమెకి వాడు ఇవ్వకుండా పోతాడు. దాన్ని ఇంకా ఏం చేయాలి, 1 lakh ఎత్తుకొని లీగల్ ఒపీనియన్ ఎత్తుకొని మా వాస్తు వాళ్ళ దగ్గర డిసైడ్ చేసిన ఫ్లాట్ కన్ఫర్మ్ అయినాక ఆ టైంలో ఏం చేయాలి, మీరు మీది ఒక 60 lakhs ఉంటుంది ఫ్లాట్ అనుకోండా, 60 lakhs ఉంటుంది అనుకోండా మీ ఫ్లాట్. అప్పుడు మీరు ఏం చేయాలా, 10 lakh ఇచ్చేసి 10 lakh డౌన్ పేమెంట్ పే చేసి సేల్ అగ్రిమెంట్ చేసిడాలా. సేల్ అగ్రిమెంట్
సేల్ అగ్రిమెంట్ చేసేయాల. లేదంటే ఏమవుతుందంటే వాడు వేరే వాళ్ళకి సేల్ చేస్తాడు సేల్ అగ్రిమెంట్ చేయలేదంటే. ఇప్పుడు నేను పక్కా వాస్తు ఫ్లాట్ ఇది బాగుంది తీసుకోండి అని చెప్తుంది. మీరేం చేస్తారు ఆ ఫ్లాట్ని తీసుకోకుండా 1,00,000 ఇచ్చుంటారు ఓకేనా. ఇది 10,00,000 డౌన్ పేమెంట్ చేసి ఉండలేదు పక్కా కన్ఫర్మ్ అయిపోయా అది వాస్తు ఫ్లాట్. అప్పుడు 60 lakhs అనుకోండా. అప్పుడు 10 lakhs డౌన్ పేమెంట్ చేసిరండ. చేసి సేల్ అగ్రిమెంట్ చేసిరండ. వాడు వేరే వాళ్ళకి సేల్ చేసేకి అయ్యలేదు. ఏమవుతుందంటే బిల్డర్లా ఒకే ఫ్లాట్ 5 జనాలకి ఫైల్ పెట్టుంటారు. 5 ఫైల్ ఉంటుంది. 5 జనాల దగ్గర 1,1,00,000 తీసుకుంటాడు. ఆ 1,1,00,000 తీసుకొని 5 lakhs ఏం చేస్తాడు వాడు బిజినెస్ కి రొటేషన్ చేస్తూ ఉంటాడు కన్స్ట్రక్షన్ కి. మీకు తెలిసే లేదు. ఇప్పుడు ఎవడో ఫుల్ పేమెంట్ ఎత్తుకొని వస్తాడు ఆ ఫ్లాట్ ఇచ్చేస్తాడు. అప్పుడు వాస్తు ఫ్లాట్ పోయేస్తుంది. అట్లా పోయేస్తే మీకు లాస్. సో అట్లా 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 అవ్వకూడదు ఓకేనా. వాస్తు ఫ్లాట్ మీకు రావాలంటే మీరు సేల్ అగ్రిమెంట్ చేసుకుంటే వాడు చీట్ చేసే కయ్యలే. సేల్ అగ్రిమెంట్ చేసి వాడు ఏమైనా వేరే వాళ్ళకి సేల్స్ చేస్తే మీరు కావాలంటే దీనికి పోవచ్చు కోర్టుకు పోవచ్చు. కోర్టుకు పోయి మీరు కంపెన్సేషన్ అడగవచ్చు. ఎట్లంటే ఇప్పుడు ఈ సైట్ తీసేకి 10 lakhs ఇచ్చేకి మీరు ఊర్లో సైట్ అమ్ముకొని వచ్చుంటారు కమ్మికి. ఈడు బిల్డరు చీట్ చేయిస్తే మీరు కంపెన్సేషన్ 1 crore అడగవచ్చు కోర్టులో జడ్జి దగ్గర. ఏమికంటే వాడు సేల్ అగ్రిమెంట్ పెట్టుకొని చేసినాక వాడు ఇంతని టైం ఉంటుంది. ఒక 1.5 month టైం ఉంటుంది. అంతలోపల రిజిస్ట్రేషన్ చేసుకున్నలా. లేదంటే వాడు సేల్ చేయొచ్చు. ఇది వేరే వాళ్ళకి సేల్ చేయొచ్చు. మీరు ఆ సేల్ అగ్రిమెంట్ అయిపోయి వాడు ఆ టైం లిమిట్ పైన ఎవరికి సేల్ చేసేకి అయ్యలేదు. అది ఉంటుంది. ఆమెకి మీరు 10 lakhs ఇచ్చుంటారు. ఇంక 50 lakh కావాలంటే లోన్స్ వేసుకోవచ్చు. లోన్స్ వేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చాలా హుషారుగా చూసుకున్నాలా. సేల్ అగ్రిమెంట్ ఒక 3 times చదవాలా. ఆమెకి ఫైనాన్స్ అగ్రిమెంట్ కూడా వస్తే కన్ను మూసుకొని అన్ని డాక్యుమెంట్స్ సైన్ చేయకూడదు. దాంట్లో యూడిఎస్ ఉందా చూడాలా. ఈసీ ఇన్కమ్ అంతా చూసి యూడిఎస్ మెన్షన్ అయిందా చూడాలా. యూడిఎస్ ఇది పాయింట్ పోయి అడగండా. ఇది పోయి పాయింట్ అడుగుతారంటే వాడు హుషారైపోతాడు. ఓ ఈయనకి ఫుల్ నాలెడ్జ్ ఉంది అన్డివైడెడ్ షేర్పతి. వాడు మిమ్మల్ని చీట్ చేసేకపోయలేదు. బ్లైండ్గా మీరు పోతే చీట్ చేసేస్తాడు. యూడిఎస్ మెన్షన్ అయిండే ఉండాల సేల్ అగ్రిమెంట్లో. సేల్ అగ్రిమెంట్లో ఏమంటే మీరు ఏం మాట్లాడుంటారో ఆ పాయింట్స్ అంతా దాంట్లో ఉంటుంది కండిషన్స్. ఎంత డౌన్ పేమెంటు ఎంత బ్యాలెన్స్ అమౌంటు రిజిస్ట్రేషన్ టైంలో వానికి డీడీ ఇవ్వాల్సి పడుతుంది. రిజిస్ట్రేషన్ టైంలో 50 lakhsకి ఫైనాన్స్ చేస్తే ఫైనాన్స్ వాడు వచ్చి డీడీ ఇచ్చేసి ఆ సేల్ డీడీ ఎత్తుకొని పోయేస్తాడు వాడు. మీరు అదంతా ప్లాన్ చేసుకుని సేల్ అగ్రిమెంట్లో అంతా చదివి షెడ్యూల్ అంతా కరెక్ట్గా ఉందా, మీ ఫ్లాటు బ్లాక్ నంబరు ఫ్లాట్ నంబరు అంతా కరెక్ట్గా ఉందా, మీ అక్కపక్క షెడ్యూల్ అంతా కరెక్ట్గా ఉందా, మీ ఫ్లాట్ పక్కల ఏమేమి ఉంది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఏమేమి ఉంది అంతా మెన్షన్ చేస్తారు. అదంతా మెన్షన్ చేసి మీది ఫ్లాట్ కరెక్ట్ మేము వాస్తువులు చెప్పుండే ఫ్లాటే ఇస్తా ఉన్నాడా చూసుకొని 2 సారి కాదు 3 సారి కాదు చూసుకొని డిసైడ్ చేయాలా. మీరు డిసైడ్ చేసుకొని మీరు ఏం చేయాలా ఆమెకి చదివేసి ఆమెకి సైన్ చేయాలా రిజిస్ట్రేషన్ టైంలో. బ్లైండ్గా సైన్ చేయకూడదు. ఫైనాన్స్ వాడు వచ్చి ఇస్తాడు వాడు 60 డాక్యుమెంట్ ఇస్తాడు కన్ను మూసుకొని సైన్ చేయకూడదు. అది ఏమవుతుందంటే కన్ను మూసుకొని సైన్ చేసేటప్పుడు పాయింట్స్ అంతా మీరు చూసేలే. కమర్షియల్ కాంప్లెక్స్ వచ్చేది చూసేలే, యూడిఎస్ చూసేలే, అంతా చీట్ అయిపోతారు. ఎందుకంటే మీరు మిస్టేక్స్ చేసినది. రేపు మ్యాటర్ కోర్టుకు పోతాను కోర్టు ఏమంటుంది మీరు ఏమికి చూసి ఇది చేయలేదు సైన్ చేయలేదు మీరు ఏమికి బ్లైండ్గా సైన్ చేసిరి అని అడుగుతారు. సో ఇది ఇది పాయింట్ చాలా డేంజరు. దాని ఇంకా మేమేం చెప్తామంటే చూసి స్లోగా డిసైడ్ చేసి మీరు సైన్ చేయండి. హరిబురిలా ఏ పొద్దు చేయదండా. మీ మంచి టైంకి చూసుకొని బిల్డరు మీ మంచి టైంకి రిజిస్ట్రేషన్ చేయాలా. ఓడు చెప్పేతారా మీరు డ్యాన్స్ ఆడోదండా. మీరు చెప్పేతారా ఓడు వినాలా. ఓకేనా. మీ టైం అనుకూలంకి ఓడొచ్చి ఇచ్చేసి ఇవ్వాలా రిజిస్ట్రేషన్. మంచి టైం చూసుకొని మంచి దినం చూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండా. ట్యూస్డే సాటర్డేస్ అంతా రిజిస్ట్రేషన్ చేసుకున్నదండా. ఓకేనా. ట్యూస్డే సాటర్డేస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నదండ ప్రాబ్లంలో అవుతుంది. ఓకేనా. వేరే దినాల్లో చేసుకోండా. ఓకేనా. వేరే దినాల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండా అంతా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ ఇవంతా నోట్ చేసుకోండా. యూడిఎస్ పతి అడగండా బిల్డర్ దగ్గర. యూడిఎస్ లేదంటే మీకు థర్డ్ జనరేషన్కి చీటింగ్ అయిపోతుంది. వాళ్ళకి ఏమీ ఇచ్చేయలేదు. చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా లాస్ అవుతుంది. 100 years ఫ్లాట్ క్రాక్ అంతా వచ్చేస్తుంది. అప్పుడు కొట్టి తిరగా రీకన్స్ట్రక్షన్ చేయాల్సి పడుతుంది. అప్పుడు యూడిఎస్ ఉంటేనే మీ థర్డ్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళు ల్యాండ్ ఇచ్చేది. ల్యాండ్ ల్యాండ్ అప్పుడు 300 square feet 30 crore ఉంటుంది. అర్థం చేసుకోండా. ఓకేనా. ఈ పాయింట్స్ అంతా నోట్ చేసుకోండా. ఈ పొద్దు నేను మాట్లాడుతూ ఉండేది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. క్లీన్గా చూడండా నేర్చుకోండా. ఈ పాయింట్స్ అంతా పోయి బిల్డర్ దగ్గర అడగండా. అయినా ఇప్పుడు బుకింగ్ అయ్యా 1 lakh ఇది అయ్యా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నోట్ చేసుకుంటా. నేను అర్థం చేస్తాను. మీరు స్టిల్ పెట్టుకొని నోట్స్ వేసుకుంటా.
ఇప్పుడు అయినా రిజిస్ట్రేషన్ అయ్యి అంతాయా ఓకేనా. ఇట్లా మీరు బిల్డర్ దగ్గర స్ట్రిక్ట్గా ఉండి అంతా చేసుకొని డిసైడ్ చేయాలా ఓకేనా. ఇప్పుడు సైట్ బయ్యింగ్ సైట్ ఏం చూడాలా. ఇప్పుడు ఫ్లాట్ అయ్యా కొందరు సైట్ చూస్తారు, సైట్ ఆర్ ప్లాట్. పాయింట్స్ టు బి నోటెడ్. ఇది మెయిన్ 9 పాయింట్. ఇంకా 2 పాయింట్ ఉంటుంది 10, 11. నేను ఎక్స్ప్లెయిన్ చేసే లోపల టైం అయిపోతుంది. ఇప్పుడు ఈ పాయింట్ చూసుకుంటా. బయింగ్ ఏ సైట్ ఆర్ ఏ ప్లాట్ పాయింట్ టు బి నోటెడ్. మీది సైట్ ఇప్పుడు ఇట్లుంటుంది. సైట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. నేను అప్పుడే చెప్తుంది కదా, ఈస్ట్ వెస్ట్ 60 ఫీట్ ఉండాలా, నార్త్ సౌత్ 40 ఫీట్ ఉండాలా. దీని 40/60 అంటాము. 40 వచ్చి నార్త్ సౌత్, ఇది వచ్చి ఈస్ట్ వెస్ట్. ఎప్పుడు ఈస్ట్ వెస్ట్ పెద్దగా ఉండాలా. అప్పుడు వాస్తు పురుష తలక ఇక్కడ పెట్టి కాలు ఇక్కడ పెట్టి పనుకుంటాడు. అప్పుడు కంఫర్ట్గా పనుకుంటారు. ఆ ఇంట్లో మీకు కొంచెం స్పేస్ బాగుంటుంది, ఇల్లు కట్టేకి బాగుంటుంది. ఇట్లు తీస్తే నార్త్ సౌత్ 40 ఇది తెలిసేలేదు. చాలా జనాలు ఏమి వాస్తు తెలియకుండా బ్లైండ్గా ఉండే వాళ్ళకి వాడు బిల్డర్ ఇటు ఉల్టా ఉండే సైట్ అమ్మేస్తాడు. అది ఆడ్ సైట్, అది అమ్మేస్తాడు. కొన్ని జాగాల్లో ఆడ్ సైట్ అట్లా వస్తుంది, అమ్మేస్తాడు. అది తీసుకుంటే మీరు ఇల్లు కడితేనే ఒకతర ఉసురాట కష్టము, ఉసురు కష్టము, ఒకతర బ్రీతింగ్ ప్రాబ్లము అట్లంతా ఉంటుంది. దాన్ని మేము అడ్వైస్ చేసేలేదు వాస్తువులు. సో నార్త్ ఈస్ట్ అంటే ఇక్కడ తలకాయ పెడతాడు వాస్తు పురుష ఓకేనా. సౌత్ వెస్ట్లా కాలు పెడతాడు, ఉల్టాలా కొనుక్కుంటాడు. అప్పుడు వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది ఇట్లా సైట్ ఉంటే. వేరే తర ఇది 40 ఇది 60 ఉంటే ఇక్కట్ అనిపిస్తుంది. అట్లా ఇంట్లో మీకు ఒకతర ఉసురు ఉసురు ప్రాబ్లం ఉంటుంది. ఒకతర ఓపెన్ ఏరియా తర ఉండలేదు, కష్టాలు వస్తాయి. ఆమెకి ఇల్లు ఇల్లు అమ్మే తర వచ్చేస్తుంది అట్లా సైట్లో ఇల్లు కడితే ఓకేనా. పాయింట్ ఇది ఇంపార్టెంట్. మెజర్మెంట్ అప్పుడే చెప్తుంది సైట్స్కి, ఇది సైట్కి ప్లాట్కి ఓకేనా. ఆమెకి ఇంకా పాయింట్స్ ఏం చేయాలా, స్లోప్ చూడాలా, స్లోప్ను చూడాలా, మెజర్మెంట్ చూడాలా. స్లోప్ అండ్ మెజర్మెంట్, స్లోప్ అండ్ మెజర్మెంట్. స్లోప్ అదే చెప్తుంది కదా, స్లోప్ అండ్ మెజర్మెంట్ ఇంపార్టెంట్. ఆఫ్ సైట్ ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్ చాలా ఇంపార్టెంట్, స్లోప్ మెజర్మెంట్. స్లోప్ అంటే వెస్ట్ హైట్ ఉండాలా, ఈస్ట్ డౌన్ ఉండాలా, సౌత్ హైట్ ఉండాలా, నార్త్ ఉండాలా. సైట్ చూసేటప్పుడు 2 పాయింట్ చూసుకోండా ఓకేనా. ఆమెకి ఇప్పుడు వాస్తు ఇంకా మీకు ఏం బెనిఫిట్స్ చెప్తాను. ఇప్పుడు వాస్తు సైట్ ఇట్లా ఉంటుంది, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. మీ ఇల్లు 4 భాగం చేసుకున్నాలా ఓకేనా. అప్పుడు ఇది నార్త్ ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. 10 పాయింట్ వాస్తు బెనిఫిట్స్. వాస్తు బెనిఫిట్స్. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. వాస్తు ఇంకా మీకు ఏం బెనిఫిట్స్ అంటే, మీరు ఇప్పుడు నార్త్ ఈస్ట్ కార్నర్లో బెడ్రూమ్ ఉండకూడదు, నో బెడ్రూమ్. ఇక్కడ బెడ్రూమే ఉండకూడదు, ఇక్కడ బెడ్డే ఉండకూడదు ఓకేనా. బెడ్రూమ్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ వచ్చి సౌత్ వెస్ట్ కార్నర్లో ఉండాలా, ఇక్కడ ఉండాలా ఓకేనా. ఇక్కడ బెడ్రూమ్ పెట్టుకుంటే ఈశాన్య బెడ్రూమ్లో కొందరు కొనుక్కో ఉంటారు, ఈశాన్య నార్త్ ఈస్ట్లో కొనుక్కో ఉంటారు. ఇక్కడ ఇక్కడ కొనుక్కొని ఉంటే వాళ్ళకి పెండ్లి అవ్వకుండా వాళ్ళకి పెండ్లి అయ్యలేదు అక్కడ కొనుక్కుంటే. పెండ్లి అయ్యిండే వాళ్ళు కొనుక్కుంటే బిడ్లు అయ్యలేదు ఓకేనా, బిడ్లు అయ్యలేదు. సో ఈ బెడ్రూమ్లో కొనుక్కుంటే బిడ్లు అయ్యలేదు ఆమెకి. ఏమిటంటే ఇది నార్త్ ఈస్ట్ వచ్చి వాటర్ ఎలిమెంట్, వాటర్. ఇది గర్భ వచ్చి ఫైర్ ఎలిమెంట్, ఫైర్కి వాటర్కి అయ్యి వచ్చేలేదు, మిస్క్యారేజ్ అబార్షన్స్ అంతా అవుతుంది. కొందరు ఎవరెవరు నార్త్ ఈస్ట్లో కొనుక్కొని బిడ్లో అవ్వలేదు, వాళ్ళే డైవర్స్ కోట్ల దాస్తి చిన్నాలు పోయేది. ఫ్యామిలీ కోర్టులో పోయి చూడండి, ఒక 95% అంతా నార్త్ ఈస్ట్ కార్నర్లో బెడ్రూమ్ ఉంటుంది. అక్కడ కొనుక్కుంటారు. ఇక్కడ వాటర్ ఎలిమెంటు ఇది వచ్చి గర్భ వచ్చి ఫైర్ ఎలిమెంటు, ఫైర్ వాటర్కి అయ్యేలేదు, మిస్కరేజ్ అబార్షన్స్ అయ్యేదే రీజన్ అది. అది సౌత్ వెస్ట్ కార్నర్లో కొనుక్కుంటే బిడ్లు అవుతారు.
అక్కడ అక్కడ పండుకొనేళ్ళదు. ఇక్కడ పండుకుంటారు. ఆమెకి పోయి న్యూమరాలజీకి పోతారు, అస్ట్రాలజీకి పోతారు. అక్కడ 30,000, 40,000 ఖర్చు చేస్తారు. ఓకేనా? ఐవీఎఫ్ పోతారు. 5,00,000, 6,00,000, 10,00,000 ఖర్చు చేస్తారు. హాస్పిటల్ బిల్లు 5,00,000 అంటే ఇచ్చేస్తారు. వాస్తు వాళ్ళకి ఒక 5,000 ఇచ్చేయలేదు. వాస్తు వాళ్ళకి ఒక 5,000 ఇచ్చి ఇచ్చేసేయలేదు. ఓకేనా? ఏమికి వాస్తు వాళ్ళకి ఇయ్యాలా అనేసి డిసిషన్ ఎత్తుకొని ఇట్లే రాంగ్ డైరెక్షన్‌లో పండుకో ఉంటారు. లాస్ట్‌లో వాళ్ళే అనుభవిస్తారు. దాన్ని ఇంకా మేము ఈ ఎపిసోడ్ చూసినాకన కరెక్షన్స్ చేసుకొని కరెక్ట్ జాగాలో పండుకోండా. కరెక్ట్ జాగాలో పండుకుంటే అంతాను బాగుంటుంది. బిడ్లు అవుతారు. బిడ్లు అవుతే మిస్‌అండర్‌స్టాండింగ్ ఉండేలేదు. పీక్లాట్లు ఉండేలేదు. హస్బెండ్ అండ్ వైఫ్‌లా డైవర్స్ అయ్యేలేదు. నెమ్మదిగా ఉంటారు. ఈ మిస్టేక్ అంతా చేస్తారు. డైవర్స్ అయిపోతారు. ఏమిటంటే నార్త్ ఈస్ట్‌లో పండుకో ఉంటారు. నార్త్ ఈస్ట్ రాంగ్ వాస్తు ఫ్లాట్ తీసుకొని ఇస్తారు. పర్చేస్ చేసేటప్పుడు వాస్తు కన్సల్టెంట్‌ని కన్సల్ట్ చేసేలేదు. ఏమీ చేసేలేదు. తీసుకొనేస్తారు. రాంగ్ డిసిషన్ ఎత్తుకొనేసి ఉంటారు. అట్లా చేయకూడదు. ఇప్పుడు ఈ వీడియోన చూసినాక కొంచెం వాస్తుకి రెస్పెక్ట్ ఇచ్చి ఫ్లాట్ పర్చేస్ చేయక ముందర వాస్తు వాళ్ళని కన్సల్ట్ చేయండి. ఆమెకి నెక్స్ట్ సైట్ చేసేటప్పుడు వాస్తు వాళ్ళని ఫస్ట్ సైట్ పర్చేస్ అయ్యే ముందరనే తీసుకుండా ఆమెకి పెన్సిల్ స్కెచ్ల ప్లాన్ చేసుకుండా ఆమెకి ఆ పెన్సిల్ స్కెచ్ ఆర్కిటెక్ట్ ఇవ్వండి. ఆమెకి ఆర్కిటెక్ట్ ఆ ప్లాన్ ఇచ్చినాక తిరగా వాస్తు ఒపీనియన్ ఎత్తుకొని కట్టండి. కడితే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆమెకి మీరు ఈ ఈ ఈ కార్నర్లో కొనుక్కుంటే బాగుంటుంది. నార్మల్గా ఈ కార్నర్లో కొనుక్కోకూడదు. ఇది హాల్. ఓకేనా? నార్త్ ఈస్ట్ హాల్ ఉంటుంది. ఇది కిచెన్ ఉంటుంది. కిచెన్లో ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారు, ఇక్కడ యూటిలిటీస్ వేసేస్తారు. ఇక్కడ యూటిలిటీస్ వేసేస్తారు. ఇక యూటిలిటీస్ వేయకూడదు. యూటిలిటీ ఇక్కడ చేయాలా, లేదంటే ఇక్కడ చేయాలా? యూటిలిటీ ఇక్కడ లేదు ఇక్కడ చేయాలా? ఇక్కడ చేయనేకూడదు. ఇది అగ్నిమూల, ఇది ఫైర్, ఇది ఓకేనా? ఫైర్ ఎలిమెంట్లా యూటిలిటీస్ వేసి ఏం చేస్తారు, ఫుల్ ఇక్కడ సామాన్లు కడుక్కొని వాషింగ్ మిషన్ పెట్టుకొని అంతా యూస్ చేస్తారు. ఇక్కడ ఎంత నీళ్లు యూస్ చేస్తారో అంతా మీకు ఇది పోయిస్తుంది, హెల్త్ పోయిస్తుంది. ఆమెకి పోయి మీరు అంత దుడ్లు పోయి హాస్పిటల్ పెడతారు. ఇప్పుడు 1,00,000 అని చేస్తే 70,000 హాస్పిటల్ కడతారు. 30,000 మీ దగ్గర ఉంటుంది. ఏం ప్రయోజనము? దానికి ఇక్కడ యూటిలిటీ చేయదండా. నో యూటిలిటీ ఇక్కడ. యూటిలిటీ ఇక్కడ చేయండా, లేదా ఇక్కడ చేయండా. సౌత్ మధ్యమో లేదా ఈస్ట్ మధ్యంలో చేయండా. ఇక్కడ స్లాబ్ వేస్తారు కదా, ఇక్కడ స్లాబ్ వేసి ఇక్కడ స్టవ్ పెడతారు. ఓకేనా? స్టవ్ ఇక్కడ, ఇది స్టవ్, ఇక్కడ స్టవ్, ఇక్కడ సింక్ పెడతారు. ఓకేనా? సింక్ ఈ పక్కల ఇక్కడ యూటిలిటీ పెట్టుకోండా. ఇక్కడే సామాన్లు అంతా కడిగేస్తారా. ఇది సూపర్. ఓకేనా? ఇది మాస్టర్ బెడ్రూమ్. నైరుత్య కోణ వచ్చి మాస్టర్ బెడ్రూమ్. ఇది ఇంటికి పవర్ఫుల్ కార్నర్, సౌత్ వెస్ట్ కార్నర్. ఇంటికి పవర్ఫుల్ కార్నర్ వచ్చి సౌత్ వెస్ట్ కార్నర్. ఇది అందరికీ తెలుసుండే లేదు, తెలుసుకుండా. పవర్ఫుల్ కార్నర్, సౌత్ వెస్ట్ కార్నర్, పవర్ఫుల్ కార్నర్. ఏంకి పవర్ఫుల్ కార్నర్ అంటే మీకు ఇక్కడ ఇంకా నార్త్ ఈస్ట్ ఇంకా ఫుల్ పవర్ ఇక్కడ వస్తుంది. మీరు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కడితే మీరు యూస్ చేసుకొని వచ్చేది. ఓకేనా? ఇది పవర్ఫుల్ కార్నర్, సౌత్ వెస్ట్ కార్నర్ ఈజ్ పవర్ఫుల్ కార్నర్. చూడండి, సౌత్ వెస్ట్, ఇది సౌత్ వెస్ట్ ఈజ్ పవర్ఫుల్ కార్నర్. పవర్ఫుల్ కార్నర్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ పవరు మీరు ఓనర్ ఆఫ్ ది హౌస్ లేదు చిల్డ్రన్ ఇక్కడ కొనుక్కుంటే వాళ్ళకి బాస్ వాళ్ళు మాట వింటారు. ఇంక్రిమెంట్, ప్రమోషన్ అంతా వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్, సౌత్ వెస్ట్ కార్నర్. పాయింట్ సౌండ్ చేసుకోండా. ఓకేనా? మీరు సెకండ్ బెడ్రూమ్ కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ చేసుకోవచ్చు. ఇది వచ్చి గెస్ట్ రూమ్ అని యూస్ చేయొచ్చు. టాయిలెట్ మాత్రం కంపల్సరీగా ఉండాలా. ఇక్కడ ఉన్న టాయిలెట్ ఉండాలా. ఓకేనా? ఉండాలా. ఇక్కడ గెస్ట్ రూమ్ లేదా సెకండ్ బెడ్రూమ్ యూస్ చేసుకోవచ్చు. ఎవరెవరు పెండ్లి అవ్వలేదు ఇక్కడ ఉంటే జల్దీ పెండ్లి అవుతుంది వాయుమూలల. ఇక్కడ కొనుక్కుంటే పెండ్లీలు అయ్యలేదు. కొందరికి 30 ఇయర్స్ అయింటుంది, పెండ్లి అయ్యలేదు. 30 ఇయర్స్ నార్మల్, 32 అయినాక పెండ్లి అవ్వలేదంటే అబ్ నార్మల్. 32 లోపల పెండ్లి అయ్యాలా. 32 అయ్యే వరకు పెండ్లి అవ్వకుండా పెండ్లి అయిపోతే మంచిది. 32 అయినాక పెండ్లి అవ్వలేదంటే 35 ఇయర్స్ జల్దీ వచ్చేస్తుంది. ఆమెకి ఇంట్రెస్ట్ పోయేస్తుంది. ఓకేనా? ఇక్కడ కొనుక్కుంటే ఇది వాయు కార్నర్ బెడ్రూమ్ కొనుక్కుంటే మ్యారేజెస్ అవుతుంది. మ్యారేజెస్ ఓకే అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఆమెకి ఇంకొక బెడ్రూమ్ కావాలంటే మీరు సెకండ్ బెడ్రూమ్లో ఇక్కడ కట్టుకోవచ్చు. ఫ్యూచర్లో కట్టుకోవచ్చు సెకండ్ బెడ్రూమ్. ఓకేనా? సెకండ్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు. ప్లాన్స్ వేసుకొని కట్టుకోవాలా. మీరు నెక్స్ట్ నేను ప్లాన్లో చూపిస్తాను ఎట్లెట్లు కట్టాలని. ఇది నేను రఫ్గా వేస్తాను ప్లాన్. ఓకేనా? సో ఈ పాయింట్స్ అంతా నోట్ చేసుకున్నాలా.
ఇది వాస్తు బెనిఫిట్స్. నేను రాసి చూపిస్తాను. వాస్తు బెనిఫిట్స్‌లా ఆ బెడ్‌రూమ్‌లో పనుకుంటే నార్త్ ఈస్ట్ బెడ్‌రూమ్‌లో నో చిల్డ్రన్. నార్త్ ఈస్ట్ బెడ్‌రూమ్ డేంజర్. ఓకేనా? ఇప్పుడు నేను లాస్ట్ పాయింట్‌కి వస్తాను. డోర్స్, విండోస్. ఇప్పుడు మీరు మీ ఇల్లు 4 పోర్షన్స్ చేసుకుంటే ఇది ఈస్ట్, ఇది వెస్ట్, నార్త్, సౌత్. ఓకేనా? ఇప్పుడు మెయిన్ డోర్ ఇక్కడ ఇచ్చుంటారు. ఓకేనా? ఇంకొక విండో ఇక్కడ ఇయ్యాల్సి పడుతుంది. ఇక్కడ విండో ఇయ్యాల్సి పడుతుంది ఇక్కడ. ఇది డోరు, ఇది విండో. ఇక్కడ డోర్ ఇస్తే ఇక్కడ విండో ఇయ్యాల్సి పడుతుంది. ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ నైరుతిక మూలల విండో, నో డోర్, నో విండో. ఇక్కడ నో విండో, డోరు, నో విండో అండ్ డోర్. ఇక్కడ ఈనేకూడదు నైరుతి కోణాల. ఏమికంటే ఇక్కడ ఇంకా నార్త్ ఈస్ట్లో వచ్చే పవర్ సౌత్ వెస్ట్కి వస్తుంది. ఓకేనా? ఇక్కడ వచ్చే పవరు మీరు యూటిలైజ్ చేసుకున్నాలా. మీరు యూటిలైజ్ చేసుకునేలేదు, పవర్ అంతా పోయేస్తుంది. దానికి ఇక్కడ ఎవరు డోర్ ఇక్కడదు. విండో ఇక్కడ ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు వాస్తు డోర్స్ అండ్ విండోస్ది నేను క్లీన్గా రాసి చూపిస్తాను. మీకు అర్థమయ్యేట్లు చెప్తాను. చూడండి. ఇప్పుడు ఇది మీ ఇల్లు. ఇది ఈస్ట్, సూర్య వచ్చేది ఈస్ట్. ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఇప్పుడు ఈ షైనల డోర్ ఇక్కడ ఉంటుంది అనుకోండి. ఓకేనా? ఇది డోర్, ఇది డోర్. నేరుగా ఒక విండో ఇక్కడ ఉండాల. సూపర్. ఇది ఇది సూపర్. ఓకేనా? ఇప్పుడు ఈస్ట్లో ఒక డోర్ ఉంటుంది, లేదా ఇక్కడ ఒక డోర్ ఉంటుంది. ఇది 1, 2. ఇక్కడ ఒక డోర్ ఉంటుంది. ఇది నేరుగా ఇక్కడ ఒక విండో వేయాల. ఇది డోర్. అట్లా ప్లాన్ చేయాల. ఇక్కడ డోర్ వేస్తే ఇక్కడ వేయాల, ఇక్కడ వేస్తే ఇక్కడ వేయాల. రెండు డోర్ ఇంటికి ఉండే ఉండాల. అప్పుడు ఆ ఇంట్లో ఉసిరాట బాగుంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లం బాగుంటుంది, ఒక క్రాస్ వెంటిలేషన్ ఉంటుంది, అంతా ఉంటుంది. దాని ఇంకా మేమేం చెప్తామంటే ఇట్లా ప్లాన్ చేసుకొని మీరు ఇల్లు కడతారంటే, సో డోరు ఈశాన్యల నార్త్ ఈస్ట్ సూపర్. ఇది ఫస్ట్ ఎంట్రీ, ఇది సెకండ్ ఎంట్రీ, ఇక్కడ థర్డ్ ఎంట్రీ ఉంది, ఫోర్త్ ఎంట్రీ ఉంది. ఓకేనా? దుడ్లు దాస్తి ఉండి బంగ్లాలంతా కడతారు కదా, వాళ్ళు ఈ 4 స్థానంలోనూ డోర్ ఇచ్చుంటారు. నార్త్లో డోర్ ఇస్తే ఇక్కడ సౌత్ ఈస్ట్లో, నార్త్ ఈస్ట్లో ఇస్తే సౌత్ ఈస్ట్లో డోర్ ఇస్తారు. ఇక్కడ ఈస్ట్ ఆగ్నేయులు ఇస్తే వెస్ట్ వాయువేళ ఒక డోర్ ఇస్తారు. అది సూపరు. చూడండి, వెస్ట్లో అంతా ఉచ్చస్థానం కాదు, వెస్ట్ వాయువు మాత్రం. ఇప్పుడు ఇది నార్త్, అన్ని నార్త్ మంచిది కాదు, ఇది మాత్రం మంచిది. నార్త్ ఇక్కడ ఇవ్వకూడదు, ఇక్కడ ఇవ్వకూడదు. ఈస్ట్ ఫుల్ మంచిది కాదు, ఈస్ట్ సెంటర్లో ఇవ్వకూడదు, ఇక్కడను ఇవ్వకూడదు. సౌత్ ఎంత మంచిది కాదు, ఇది ఓకే. సెంటర్ సౌత్ ఇక్కడ ఇవ్వకూడదు, నైరుతులు ఎక్కడ ఇవ్వకూడదు, వెస్ట్ అని ఇవ్వకూడదు. కొందరు నార్త్ ఫుల్ అని చెప్పేసి ఎక్కడెక్కడో డోర్ పెట్టేస్తారు. నార్త్ ఉత్తు ఈశాన్యలా బాగుంది, ఈస్ట్లా ఉత్తు ఈశాన్యల ఈస్ట్ బాగుంది, మధ్య ఈస్టు ఆగ్నేయ ఈస్టు బాగలేదు, ఉత్తరాల ఈశాన్య ఉత్తర మాత్రం బాగుంది, మధ్య ఉత్తర ఇది ఉత్తర వాయువ్య బాగలేదు. ఇక్కడ డోర్ ఇనేకూడదు. ఇక్కడ డోర్ ఇచ్చేస్తే ఇంట్లో చిన్నోళ్ళు ఆడబిడ్డలు మగబిడ్డలు ఉంటే వాళ్ళు ఇష్టంకి పెండ్లు అవుతారు. ఆడబిడ్డలు లవ్ మ్యారేజ్ అవుతారు, పేరెంట్స్ మాట వినేలేదు. ఆ బిడ్ ఆ కార్నర్లో ఇది ఉంటే, డోర్ ఉంటే. సో చూసుకొని మీరు ప్లాన్ చేయాలా. ఓకేనా? ఆమెకి ఈ నైరుత్యంలో మాత్రము ಯಾವುದೇ కారణంకి మేము రికమెండ్ చేసేలే. డోర్స్, విండోస్ జాస్తి రికమెండ్ చేసేలే. విండో చిన్నగా ఈ పక్క రికమెండ్ చేస్తాం. ఇక్కడ ఈ కార్నర్లో ఇక్కూడదు. ఈ కార్నర్లో పవరు ఇక్కడ ఇంకా ఇట్లా వస్తుంది పవర్. నార్త్ ఈస్ట్లో పవర్ వస్తుంది, నార్త్ ఈస్ట్లో మ్యాగ్నెట్ ఫీల్డ్ ఉంది. ఈ పవర్ని మీరు ఇక్కడ కాపాడుకోనాలా. ఇక్కడ విండో డోర్స్ పెట్టి ఓపెన్ పెట్టేస్తే
మగ్గుబిడ్డలు పోరంతా దాంట్లో పోయేస్తుంది. మగ్గుబిడ్డలు ఉంటే పనికి పోయేలే, పనికి పోయేలే ఇంట్లోనే ఉంటారు. దాంట్లో ఇది ఇంపార్టెంట్ కార్నరు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉండాల. మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి ఇక్కడ. ఇట్లా బెడ్ ఈ పక్క సౌత్కి పెట్టాలా తలకాయ ఫస్ట్. సౌత్కి పట్టుకొని పనుకుంటే చాలా మంచిది అవుతుంది. ఇక్కడ పనుకుంటే ఏజ్ అయిన వాళ్ళు పేరెంట్స్ పనుకుంటే వాళ్ళ హెల్త్ బాగుంటుంది. వాళ్ళు 80 ఇయర్స్ ఉంటేనూ బాగుంటారు, 85 ఇయర్స్ ఉంటూ బాగుంటారు. నైరుతి కార్నరు అంటే వాళ్ళు అక్కడ ఉంటే బాగుంటారు. బిడ్డలు పని అంతా సిక్కుపోయి వాళ్ళకి కార్నర్లా వాళ్ళకి మనసు వచ్చి ఇస్తే ఇడవచ్చు. అప్పుడు వాళ్ళ కొడుకుకి ఇంక్రిమెంట్, ప్రమోషన్, బాస్ మాట వింటాడు అంతా అవుతుంది సౌత్ వెస్ట్ కార్నర్లో పనుకుంటే. లేదు ఇంకొక దుడ్లు వచ్చి లోన్ తీసుకొని పైన ఇల్లు కట్టేసి మీరు కింద పనుకొని పైన ఇదే కార్నర్లో మీ కొడుకుకి ఇస్తే ఒక ఇల్లు జవాబుదారి వస్తుంది, ఇల్లు నడిపే జవాబుదారి వస్తుంది, ఇంక్రిమెంట్, ప్రమోషన్స్ అంతా వస్తుంది. ఆమెకి బాస్ వాళ్ళు మాట వింటారు, పెండ్లాము వాళ్ళు మాట వింటారు, మిస్అండర్స్టాండింగ్ వచ్చేలేదు. ఇవంతా బాగుంటుంది. సో ఈ పాయింట్స్ అంతా నోట్ చేసుకోండా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఎవరు చెప్పలేదు. మేము వచ్చి ఏం చెప్తామంటే మా నాలెడ్జ్ మేము పెట్టుకొని గమ్మున ఉంటే ఇంట్లో వేస్ట్ అవుతుంది, షేర్ చేస్తే అందరికి యూజ్ అవుతుంది అని మేము వచ్చి చెప్తా ఉన్నాము. మీరు యూజ్ చేసుకోండా. ఇది నాది 5th లాంగ్వేజ్ వీడియో తెలుగు. నేను కన్నడ, తమిళ్, హిందీ, ఇంగ్లీషు మాట్లాడున్నాను. ప్లేలిస్ట్ పోయిందా సిక్తుంది అంతా. ఇది వచ్చి 5th లాంగ్వేజ్ తెలుగు. ఇప్పుడు ఎట్లా నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్ ఉంది, అమెజాన్లో 5 లాంగ్వేజ్ ఉంది, జీ5లో 5 లాంగ్వేజ్ ఉంది, అదే యూట్యూబ్ ఛానల్లోనూ 5 లాంగ్వేజ్ చేస్తామని నేను ప్లాన్ చేస్తున్నాను. అది ఒక యూనిక్ కాన్సెప్ట్. ఇది మంచిది. ఏమిటంటే సౌత్ ఇండియాలో 3 లాంగ్వేజ్ ఉంటాడు. కన్నడ వానికి తెలుగు వచ్చేలే, తెలుగు వానికి కన్నడ వచ్చేలే, తమిళ్ వానికి ఏమీ వచ్చేలే, తెలుగు వచ్చేలే, కన్నడను వచ్చేలే, హిందీ వానికి ఇంగ్లీష్ వచ్చేలే, ఇంగ్లీష్ వానికి హిందీ వచ్చేలే, అట్లా ఉంటారు కొందరు. సో అందరికీ యూజ్ అవుతుంది. ఆల్ ఓవర్ ఇండియాను చూడొచ్చు, ఆల్ ఓవర్ ది వరల్డ్ చూడొచ్చు. సో ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. చూసుకొని ప్లాన్స్ తీసుకొని సైటు, ఫ్లాటు అంతా తీసుకుంటే మీరు హెల్త్ బాగుంటుంది. హెల్త్ ఈజ్ వెల్త్. వాస్తుకి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకి వాస్తుకి రెస్పెక్ట్ ఇస్తే హెల్త్ ఈజ్ వెల్త్. ఇదంతా రాసుకోండి పాయింట్, మర్చిపోతారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ పాయింట్. సో నేను 1 అవర్ వీడియోలో అప్పుడు 11 పాయింట్ మాడే లోపల 1 అవర్ అయిపోతుంది. ఆ 1 అవర్ ఎవరు వింటారో కంటిన్యూస్గా వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అంతా యూజ్ అవుతుంది. దానికే మేము చెప్పేది క్లీన్గా ఫుల్ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా క్లీన్గా చూడండా. అప్పుడు మీకు అన్ని పాయింట్స్ అర్థమవుతుంది. రీల్స్ చూసేతారా, ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూసేతారా చూడదంట, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూడాలా. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అట్లా నేను 2 days 3 daysకి ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూసి అంతా నేర్చుకుంటా. మా నాలెడ్జ్ మీకు ఫ్రీగా వస్తూ ఉంది. చూసేదాన్ని ఇంకా మీకు చాలా మీకు నా వాస్తుపతి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. అప్పుడు మీరు ఫ్యూచర్లో ఇల్లు కట్టేటప్పుడు సైట్లో ఇల్లు కట్టేటప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫ్లాట్ పర్చేస్ చేసేటప్పుడు ఏమేమి పాయింట్స్ చూడాలి అది నేను చెప్పున్నాను. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే నంబర్ 2 నెంబర్కి ఫోన్ చేయండి. నాది ఆల్ ఈజ్ వెల్ మీడియా ఛానల్. ఆల్ ఈజ్ వెల్ మీడియా ఛానల్. ఓకేనా? హెల్త్ ఈజ్ వెల్త్ కాన్సెప్ట్ నేను చేస్తున్నాను. నంబర్ నోట్ చేసుకోండా. నేను బెంగళూరులో ఉండేది. బెంగళూరులో అందరూ తెలుగు వాళ్ళు వచ్చి చాలా జనాలు సెటిల్ అయినారు. మీరు ఏమైనా వచ్చి ఫ్లాట్ తీసేట్లా నా నంబర్ ఫోన్ చేయండి. నేను ఒపీనియన్ ఇస్తాను. ఆ ఒపీనియన్ ఇంకా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆ ఒపీనియన్ ఇచ్చేసుకొని మీరు డిసిషన్ ఎత్తుకోండా ఎట్లా ఫ్లాట్ పర్చేస్ చేయాలా. ఎందుకంటే ఈ బిల్డర్స్ చాలా మార్కెటింగ్కి మీకు జాస్తి ఉంది. నేను బిల్డర్లా ఒక 5 years పని చేస్తున్నాను. నేను వాస్తు ఫ్లాట్ సేల్స్ చేస్తా ఉన్ని, నాన్ వాస్తు ఫ్లాట్ నేను సేల్స్ చేస్తూ ఉండలేదు. దాని ఇంకా నాకు అక్కడ ఇంట్రెస్ట్ గెయిన్ అయ్యా. ఆమెకి ఒక 3 గురుగులు అట్లా అధ్యయనం చేసి వాస్తు ఫ్లాట్లే సేల్స్ చేస్తాము, బిల్డర్కి నాలెడ్జ్ ఇస్తాము, వాస్తు ఫ్లాటే కట్టేకి. నేను వాస్తు ఫ్లాట్ తీసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి నేను జస్ట్ డైలా రిజిస్టర్ చేస్తున్నాను. వాస్తుది నాది. దాంట్లో వస్తే పోతాను ఎంక్వైరీ. నాది 5000 రూపీస్ యాక్చువల్లీ సైట్ విజిట్. వాట్సాప్ మొబైల్లో నాది ఫ్రీ. మీరు ఎంతైనా 1000 క్వశ్చన్ ఉంటేనో అడగవచ్చు, 100 క్వశ్చన్ ఉంటేనో అడగవచ్చు, నేను ఆన్సర్ ఇస్తాను. సో నా కాన్సెప్ట్ ఏమంటే నా నాలెడ్జ్ ఉండేది అందరికీ షేర్ అవ్వాలా. నా నాలెడ్జ్ నాలా పెట్టుకొని ఉంటే వేస్ట్.
సో నా నాలెడ్జ్ వేరే చేసే అది ధర్మము. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలా, ఇది నాది ఓకే సమాజ సేవ ఎత్తర. ఓకేనా? నేను నా ఛానల్ ఒక 10 జనాలు చూసి లైక్ చేసి 10 జనాలకు పంపించారంటే అదే సార్థకము. ఆ 10 జనాలు వచ్చి 100 జనాలు అవుతారు, 100 జనాలు వచ్చి 1000 జనాలు అవుతారు, ఆ 1000 జనాలు వచ్చి లక్షల జనాలు అవుతారు, లక్షల జనాలు వచ్చి కోటి జనాలు అవుతారు. అది మా కాన్సెప్ట్. వత్తు 5% జనాలు వాస్తు చూస్తా ఉన్నారు, 95% చూస్తా లేదు సొసైటీలో. ఎందుకంటే ఇది ఇప్పుడు 10 15 ఇయర్స్ ఇంకా ఇప్పుడు భూమి అవుతా ఉంది. దాని ఇంకా ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ముందర ఎవరు చూస్తూ ఉండలేదు. ప్రాబ్లం అనుభవించి కష్టం పడి అంతా అవుతా ఉంది. ఒక వాస్తు సైటు, ఒక వాస్తు ఇల్లుకి ప్లాన్ ఇచ్చి ప్లాన్ చూసుకొని కట్టరంటే వాళ్ళు ఒక వాస్తు ఇంట్లో సైట్లో ఉంటారంటే వాళ్ళు 6-7 ఇయర్స్, 8th ఇయర్కి వాళ్ళకు ఇల్లు తీసుకునే యోగం వస్తుంది. ఇంకొక ఇల్లు వాస్తు సైటు లేదా ఇల్లు ఇలా ఫ్లాటు ఒక వాస్తు సైట్ తీసుకునే యోగం వస్తుంది. దేవుడు ఎవరెవరు వాస్తుకి రెస్పెక్ట్ ఇస్తారో పైన ఇంకా తథాస్తు అని బ్లెస్సింగ్స్ ఇస్తాడు దేవుడు. ఇంకొక సైట్ ఇంకొక తీసుకొని వచ్చి ఆమెకి వెల్త్ బాగుంటుంది. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ హెల్త్ బాగుంటుంది. హాస్పిటల్ బిల్ వచ్చేలేదు. అన్నీ బాగుంటుంది. సో ఈ పాయింట్స్ అంతా ఎంతోటి రాసిన పాయింట్స్ అంతా పాయింట్ నోట్స్ చేసుకొని మీరు ప్లాన్స్ చేస్తారంటే అంతా బాగుంటుంది. నా నాలెడ్జ్ మీకు షేర్ చేసేది ఇంకా యూస్ చేసుకుండా. ఫస్ట్ ప్రిఫరెన్స్ సౌత్కి తలపెడితే ఫస్ట్ మంచిది, సెకండ్ ఈస్ట్, థర్డ్ వెస్ట్, నార్త్ దుష్మన్కి చెప్పకూడదు అక్కడ కొనుక్కోనికి. ఇట్లంతా ప్లాన్స్ చేసుకొని మీరు ఉంటారంటే హెల్త్ వాస్తు రెస్పెక్ట్ ఇస్తే హెల్త్ ఈస్ వెల్త్ బాగుంటుంది. ఇవంతా ఇంపార్టెంట్ పాయింట్స్. జనాలు ఎవరు చెప్పలేదు ఈ మార్కెట్లో. మీరు కష్టం పడుకొని ఉంటే వాళ్ళు ఖుషిగా ఉంటారు. మేము వాస్తవులు మీరు హ్యాపీగా ఉండాలి. మేము పాజిటివ్ వాళ్ళు. మేము పాజిటివ్నే మాట్లాడేది, నెగిటివ్ మాట్లాడే వాస్తవులను చూసి భయం పడకూడదు. ఇప్పుడు దేవుడి దగ్గర పోతే మీరు పాజిటివ్గా వేడుకొని వస్తారు, భయం పడకూడదు దేవుడికి తానే. అదే తర వాస్తవుల దగ్గర ఉన్నంటే మీరు పాజిటివ్గా మేము చెప్తాము, మమ్మల్ని చూసి భయం పడకూడదు. మా ఇంకా మీకు హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. ఆ హెల్ప్ నాలెడ్జ్ ఎత్తుకొని మీరు ఇల్లు సైట్ అంతా ప్లాన్స్ చేసుకుంటే మీకు మీ బిడ్డలకంతా లైఫ్ బాగుంటుంది. అది మా కాన్సెప్ట్. ఇది ఇచ్చేసుకున్నాలా మీరు ఏం చేయాలా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయాలా ఒక 10 జనాలకి. ఆమెకి నా ప్లేలిస్ట్లో పోయి తెలుగు ఛానల్స్ అంతా చూడాలా. ఆమెకి మీరు అది చెప్తే అదే మీరు ఇప్పుడు మీరు పనికి పోతారు వస్తారు, పెండ్లాము బిడ్డలు పేరెంట్స్ ఉంటారు. అంతేకాదు పనికి పోయి వచ్చేది పెండ్లాము బిడ్డలు అది అందరికీ ఉంటారు. అదే నార్మల్ లైఫ్ కాదు. ఒక సమాజ సేవ చేయాలా. ఏమప్పా సమాజ సేవ ఎట్లప్పా మేము చేసేది అంటే, మీరు ఒక 10 జనాలకి చూడప్పా నేను వాస్తు చూసుకొని ఫ్లాట్ తీసుకుని, వాస్తు చూసుకొని సైట్ తీసుకొని ఇల్లు కడుతుని. సో వాస్తు చూసుకొని ఒక ఫ్లాట్ తీయండా, ఒక వాస్తు చూసుకొని ఒక సైట్ తీయండి అని ఒక 10 జనాలు చెప్పండా. అదే పెద్ద సమాజ సేవే. ఆ 10 జనాలు పోయి ఇంకా వాస్తు అంతా చూసుకొని సైట్ తీసుకొని ఫ్లాట్ తీసుకొని ఇంకా ఒక 10 జనాలకి పోయి వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఆ 10 జనాలు పోయి 100 జనాలు అవుతారు, 100 వచ్చి 1000 అవుతారు, 1000 వచ్చి లక్షలు అవుతారు, లక్షలు వచ్చి కోట్లు అవుతారు. అది మా కాన్సెప్ట్. అట్లా అందరూ చూడాలనేదే మా మా ఉద్దేశము. అట్లుంటే అందరూ బాగుంటారు. మాది ఉద్దేశం అది. దాన్ని ఇంకా నేను జటాయువింగ్ వాస్తు శాస్త్రాన్ని ఓపెన్ చేసి ఆల్వేస్ వెల్ మీడియా ఛానల్లో ప్రమోట్ చేస్తా ఉన్నాను. ఆమెకి ఫ్యూచర్లో ఆపద్ బాంధవ ట్రస్ట్ చేయాలనుకొని ఉన్నాను. ఇది రోడ్ వెండర్స్ అంతా ఉంటారు కదా, ఈ తరకారీ వెజిటేబుల్స్ కల్లకాయి ఫ్రూట్స్ అంతా అమ్ముతూ ఉంటారు. వాన వచ్చేస్తుంది ఆపద్ బిజినెస్ అయ్యలే, మేము వితౌట్ ఇంట్రెస్ట్ వాళ్ళకి 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తాము. తిరగా వాళ్ళు నెక్స్ట్ దినము సంపాదించి ఇవ్వచ్చు. ఇప్పుడు వాన వచ్చేస్తుంది బిజినెస్ అయ్యేలే కష్టమైపోతుంది. వాళ్ళు రేపు సరుకు తీసేకి అయ్యలేదు. రేపు అదే ఐటెంలు ఎత్తుకొని పోయి ఐటెం తీసుకొని చేసి తిరగా వచ్చే కలెక్షన్లో మాకు వితౌట్ ఇంట్రెస్ట్ ఇస్తే చాలు. మేమేం బడ్డీ బిజినెస్ ఏం చేస్తలేదు. బడ్డీ బిజినెస్ చేసేవాళ్ళు అది వేరే. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర బడ్డీ తీసుకుంటారు, వేరే వాళ్ళకి బడ్డీ ఇస్తారు, అది వేరే. మేము ఎవరి దగ్గర బడ్డీ చేసేకపోయేలేదు. బడ్డీ తీసేకపోయేలేదు. నేను ఏం చేస్తున్నాను, నేను అర్న్ చేసే దుడ్డులా వాళ్ళ కష్టం ఉంటుంది. ఇప్పుడు ఒక తరకారీ అమ్ముతాము, వాన వచ్చేస్తుంది పోయిస్తారు. అట్లా రోడ్ వెండర్స్ మాత్రం మేము ఇస్తాము, అందరికి ఇచ్చేయలేదు. రోడ్ సైడ్ వెండర్స్ మాత్రం ఇస్తాము. ఇక్కడ రోడ్ సైడ్ వెండర్స్ కన్నా ప్రాబ్లం అవుతాయింది ఫ్యూచర్లో వానలు వచ్చేస్తే. ఇప్పుడు గవర్నమెంట్ నామ్స్ ఏమేమో చేస్తూ ఉన్నారు. అట్లా వాళ్ళకి మేము దుడ్లు ఇచ్చి వితౌట్ ఇంట్రెస్ట్ తీసుకుంటాము. దేవుడు మాకు ఇచ్చే దుడ్డులా మేము మాకయ్యే కలెక్షన్లా ఫ్యూచరు ఆ దుడ్డులా చేస్తామని ప్లాన్ ఉంది. మాది సంకల్పం ఉంది. దేవుడు తథాస్తు ఉంటాడు. అంతవరకు మనము వెయిట్ చేయాలా. అంతవరకు వెయిట్ చేయాలా. చేసి ఇంప్రూవ్ అయినాక జనాలకి మేము ఒక సమాజ సేవ తర త్రూ వాస్తు చేస్తాము. సో మీకు నేను ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, ఈ పొద్దు 1 అవర్ అయింది ప్రోగ్రాము, డైరెక్ట్గా మాట్లాడుకొని వచ్చినాను. ఇది రా వీడియో, నో ఎడిటింగ్ వీడియో. నేనేమి మగ్ చేయలే, చదువులే, ఏమీలే, బయాట కొట్టుకొని మాట్లాడతలేదు. ఇది నేను డైరెక్ట్గా నాకు దేవుడు ఏం బుద్ధి ఇచ్చినాడో, ఈ థింకింగ్ మనసు ఇంకా వస్తుంది.
మైండ్ సెట్ తలకాయ ఇంకా వస్తుంది. ఏదో థింకింగ్, మైండ్ సెట్ 2 కరెక్ట్‌గా ఉండాలా హ్యూమన్స్‌కి. అప్పుడు అంతా బాగుంటుంది అనేసి నేను థింకింగ్, మైండ్ సెట్ 2 కరెక్ట్‌గా పెట్టుకొని అట్లే మాట్లాడుకొని వస్తా ఉన్నాను. దేవుడే నాకు ప్రయాణం ఇస్తాడు మాట్లాడేకి. నేను మాట్లాడుతా ఉన్నాను. నా మాటలు ఫస్ట్ ఇంకా ఇనుకొనొచ్చేవాళ్ళు 1 అవర్ ఏం రా అంటాడు. 1 అవరు ఫిలిమ్స్ చూస్తారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఇది ఏమది 'బిగ్ బాస్' చూస్తారు. అంతా టైమ్ పాస్ చేస్తారు. ఇది టైమ్ పాస్ అయ్యకూడదు. కాన్సంట్రేషన్ చేసుకొని ఇది ఒక ఎడ్యుకేషనల్ ఛానల్ తర మీకు నాలెడ్జ్ పోతుంది. ఎవరెవరు ఈ ఛానల్ చూస్తుంటారో వాస్తుకి రెస్పెక్ట్ ఇచ్చేస్తారు. మా నంబర్ కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మేము మీకు హెల్ప్ చేస్తాము. దాని ఇంకా మీకు చాలా డౌట్స్ క్లియర్ అవుతుంది. అది మాది ధర్మము. మేము చెప్పాలా. మేము ఊరికే నా నాలెడ్జ్ పెట్టుకొని ఇంట్లో కూకొని ఉంటే వేస్ట్. సో ఆది కారణము ఇప్పుడు దీనంతా వచ్చి మాట్లాడున్నాను. సో దాని ఇంకా మీకు నేను అడ్వైజ్ ఇస్తాను. దీన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోదండా. ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గ్రూప్లో అంతా పంపియండి. బిల్డర్స్ ఏమేమి గిమిక్స్ వేస్తారో మార్కెట్లో ఎట్లా చీట్స్ వేస్తారో అంతా చెప్పున్నాను. ఆమెకి సైట్ చేసేటప్పుడు ఏమేమి చూడాలా, స్లోప్ చూడాలా, మెజర్మెంట్ చూడాలా, 60-40, 40-60 అంటే 40 అంటే నార్త్ సౌత్ ఉండాలా, ఈస్ట్ వెస్ట్ 60 ఉండాలా. ఇవంతా చూసి తీసుకున్నా. బిల్డర్ దగ్గర పోతే బుకింగ్ చేసే ముందర లీగల్ తీసుకుండా, లీగల్లా యూడిఎస్ ఉండాలా, అవన్నీ మాట్లాడిన యూడిఎస్, ఈసీ అవంతా చూడాలా. ఆమెకి కమర్షియల్ కాంప్లెక్స్ ఎక్కడ వస్తుందని వాడు పాయింట్ చేయాలా. ఇవంతా ఉంటేనే తీయండా. బ్లైండ్గా యావది తీసేకపోదండ, యావది చేసేకపోదండ. కష్టమవుతుంది బ్లైండ్గా చేసేకపోతే. ఓకేనా. ఇదంతా ఇంపార్టెంట్ పాయింట్స్. ఎవరు ఈ సమాజంలో ఇట్లంతా వచ్చి చెప్పకపోయలేదు. మా నాలెడ్జ్ ఉండేదాని ఇంకా మేము చెప్తా ఉన్నాము. నేనేమి ఎడిటింగ్ చేస్తలేదు, ఏమి కాపీ పేస్ట్ చేస్తలేదు. నా 5 భాషలను నేనే మాట్లాడేది. ఏమో దేవుడు 5 లాంగ్వేజ్ తెలుసును, 5 లాంగ్వేజ్ మాట్లాడుతా ఉన్నాను. 5 జనాలకి ఇది ఉండని. ఇది వరల్డ్లో తెలుగు వాళ్ళు ఉండరు, ఫారిన్లో ఉండరు, ఇండియాలో ఉండరు, ఆంధ్రాలో ఉండరు, తెలంగాణలో ఉండరు, బెంగళూరులో ఉండరు, తమిళనాడులో ఉండరు, అన్ని జాగాల తెలుగు వాళ్ళు ఉండరు. అందరూ అందరూ వాళ్ళకి లైక్ అయి చూసి షేర్ చేస్తే అందరికీ మంచిది. అది నా కాన్సెప్ట్. ఇప్పుడు వచ్చినప్పుడు నేను ఒక కాఫీ టీ తాకుండా డైరెక్ట్గా మాట్లాడుతా ఉన్నానంటే మీరు అర్థం చేసుకోండా. ఏం మాట్లాడుతున్నాము, ఒకరికి మంచిది అవునని మాట్లాడుతున్నాము, ఒకరి నాలెడ్జ్ షేర్ అవునని మాట్లాడుతున్నాము. మీరు మాకేం హెల్ప్ చేయాలా, సబ్స్క్రైబ్ చేసి వేరే వాళ్ళు షేర్ చేసి లైక్ చేస్తే మాకు అది ఎంకరేజ్మెంట్ అవుతుంది. వేరే వాళ్ళకి నా నంబర్, మొబైల్ నంబర్ ఎంతో బోర్డులో రాసినాను కదా, 8123349302 9620683084 దానికి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లాన్ ఏమైనా చేయాల్సి ఉంటే ప్లాన్ మా వాట్సాప్ పంపించండి. మేము ప్లాన్ కరెక్ట్గా ఉందా లేదా అని రెక్టిఫై చేసి పంపిస్తాము. మేము రెక్టిఫై చేసి పంపించేది మీరు ఆర్కిటెక్ట్ ఇచ్చి తిరిగా కరెక్షన్ చేసి తిరిగా మాకు పంపించాలా. తిరిగా మేము కరెక్షన్ చేసి కరెక్ట్గా ఉంది అని కన్ఫర్మ్ చేసినాక ఇల్లు కట్టకపోండా. ఇల్లు కట్టేది ఎట్లా, కన్స్ట్రక్షన్ ఎట్లా అంతా నెక్స్ట్ వీడియోస్లో నేను మాట్లాడతాను. మీరు చూడండి. అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా. అప్పుడు మీకు హెల్ప్ అయ్యేదాన్ని ఇంకా మీరు ప్లాన్ చేయొచ్చు. మీకు ఇల్లు ఎట్లా కట్టాలా, ఫ్లాట్స్ ఎట్లా కట్టాలా, సైట్ ఎట్లా కట్టాలా అంతా మీరు ప్లాన్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. చూసుకొని మీరు డిసైడ్ చేయండి. ఫ్లాట్ పర్చేసు, సైట్ పర్చేసు అంతా. బిఫోర్ సైట్ పర్చేసు, ఫ్లాట్ పర్చేసు వాస్తు కన్సల్టెంట్ చేసుకోండా. ఇన్నాళ్ళు వేరే వాళ్ళ ఒపీనియన్ ఎత్తుకొని ఉంట్రి. అది ఫస్ట్ ఒపీనియన్ పెట్టుకోండా. మాది మాది మేము ఫ్రెష్గా వచ్చినాము, మాకు ఒక సెకండ్ ఒపీనియన్కి ఆప్షన్ ఇవ్వండి. మేము మీ లొకేషన్కి వచ్చి మేము వచ్చి సైట్కి వచ్చి చూసి మా సెకండ్ ఒపీనియన్ ఇస్తాము. అదో ఒక ఒపీనియన్, ఇదో ఒపీనియన్ ఎత్తుకుండా. ఇప్పుడు ఎట్లా డాక్టర్ దగ్గర పోతే 2 ఒపీనియన్ ఎత్తుకున్నాలా, అదే తర వాస్తు వాళ్ళది 2 ఒపీనియన్ ఎత్తుకుండా. అప్పుడు మీకు మంచిది అవుతుంది. అప్పుడు అక్కడ ఏమైనా మిస్టేక్ అంటే ఇక్కడ కరెక్షన్ అవుతుంది. ఇప్పుడు డాక్టర్ ఒక ఆపరేషన్ అంటే డైరెక్ట్గా ఆపరేషన్ చేసుకోకూడదు. ఇంకొక డాక్టర్ దగ్గర అడుకొని కన్ఫర్మ్ చేసుకుని ఆ డాక్టర్ను ఆపరేషన్ అంటే మాత్రం ఆపరేషన్ చేసుకున్నాను. అదే తర వాస్తువులను అంటే వాడు అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది కొట్టు, గిరి కొట్టు అనేటప్పుడు బదులు మమ్మల్ని కన్సల్ట్ చేస్తే మేము ఆ ఇరుకొట్టేది తప్పిస్తాము. మేము వేరే ఆప్షన్ ఇస్తాము. మేము మీకు వేరే ఆప్షన్ ఇరుకొట్టుకున్నట్ల మేము ఇస్తాము. మా దగ్గర లేటెస్ట్గా మేము టెక్నాలజీ యూస్ చేస్తూ ఉన్నాము. మొదలు పాత వాళ్ళు వాస్తు వాళ్ళంతా యూస్ చేస్తలేదు. ఓకేనా. ఫస్ట్ ఇల్లు కరెక్ట్గా పెట్టకుండా, ఆమ్కి ఇల్లు కరెక్ట్గా ఉంటేనే అంతా. ఇప్పుడు పని అయినాక ఇంటికి వస్తాము, మనం పని అయినాక అస్ట్రాలజీ దగ్గరకు పోయలే, ఈ న్యూమరాలజీ దగ్గరకు పోయలేదు. సో ఈ వాస్తువులతో చూసుకొని ఇల్లు పక్కా పెట్టుకుండా అప్పుడు మీకు అస్ట్రాలజరు, న్యూమరాలజీ దగ్గర ఆమ్టికి పోండా. ఇల్లు పక్కా పెట్టుకొని ఫస్ట్ ఇల్లు వచ్చేది.
ಆಮ್ಕಿ ಅಸ್ಟ್ರಾಲಜರ್ ನುಮ್ಮನೆ నేను అస్ట్రాలజర్ ನುಮ್ಮనదని పోదండ చెప్పలే. ఫస్ట్ ఇల్లు చూసుకొని వాస్తు చూసుకొని కరెక్ట్ చేసుకొని ఆమ్కి అస్ట్రాలజర్ దగ్గర ನುಮ್ಮన జరుపుకోండ. ఓకేనా? ఇప్పుడు 1 అవర్ 5 మినిట్స్ అయింది వీడియో చాలు. నెక్స్ట్ నేను ఇంకొక వీడియోలో వస్తాను. అంతవరకు పోయి వస్తాము. ఓకేనా? మాతా పిత గురు దైవం ఓం సాయిరామ్. థ్యాంక్ యూ.